దేవునికి మా మీద ఉన్న నమ్మకము, మాతో ఉన్న పరిచయము, అందుని బట్టి దేవునికి స్తుతులు. రాజుకి పెళ్ళి అయిందని అడిగాను ఇప్పుడైనా. చాలా జోస్లో ఉన్నాడు. ఇదే జోస్ ఇప్పుడు ఏదైతే ఉందో అది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఉండాలి. అప్పుడు స్టార్ట్ అవుద్ది రగడ. కాబట్టి ఇప్పుడు కుర్రోడు కాబట్టి ఇప్పుడు ఏ బాధ్యతలు లేక నా ఊరును మార్చేద్దాం అనుకుంటాం. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అతిపెద్ద సవాలు అడిగి చెప్పిన ముందు మన ఇంటిని మార్చాలి. కాబట్టి అప్పుడు అలానే ఉండాలి, ఇప్పటికీ అలా ఉండాలి. తమ్ముడు కుటుంబాలతో వరదలుతూ ఊరికి ఒక మంచి సాక్ష్యంగా ఉండాలి. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, తమ్ముడు ద్వారా కొన్ని విలువైన సంగతులు అందించారు. మరికొన్ని మాతో మాట్లాడండి. మీ సహాయం మాకు అవసరం, మీ కృప మాకు అవసరం. ఆలస్యమైన దాన్ని మరికొన్ని సంగతులతో మమ్మల్ని దర్శిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిజానికి త్వరగా రావాలి. ఇప్పుడు రాజకీయ మీట్లు, రోడ్ షోలు జరుగుతున్నాయి కనుక ఇక్కడ ఒక రోడ్ షో జరుగుతుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. దానివలన ఆలస్యమైంది. సరే, ఏది ఏమైనా ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. ఈ యానాం పరిసర ప్రాంతాల్లో ఈ మూలకు రావడం ఇది మొదటిసారి. ఎంత లోపలికి డీప్కి రిమోట్ ఏరియాకి నేను రాలేదు. ఎలా ఉంటారు ఇక్కడ పబ్లిక్ అని అడిగితే, ఏ ఊరు అయినా వెళుతున్నప్పుడు పబ్లిక్ వ్యూ ఏంటో తెలుసుకుని మాట్లాడడం వర్తమానికుని యొక్క లక్ష్యం. ఏంటి పరిస్థితులు అంటే, ఏ ఊరు వెళ్ళినా అవే కథలు. మా ఊరిలో బాగా తాగుతారన్నా అని. ఏ ఊరు వెళ్ళినా అదే కథలు. ఫ్యామిలీ గొడవలు ఎక్కువన్నా. ఏ ఊరు వెళ్ళినా అదే గొడవలు. వయసులో ఉన్న పిల్లలు ఎవరో చర్చికి రారన్నా అని. ఎక్కడికి పోయిన ఇదే గ్రాఫా, ఎక్కడికి వెళ్ళిన ఇదే కంప్లైంట్ అంటే ఎస్, ఇవే కంప్లైంట్స్ కనబడతాయి. వీటిని గూర్చి మనం మాట్లాడాలి. ఇది మీకు చెప్పకుండా నేను కార్నర్ చేయకుండా ప్రకటన గ్రంథం మెరుపులని అనుకుంటే ఇలా పోతారు ఎవరికండి. అది కాదు. మీకు కావాల్సింది ఇప్పుడు కుటుంబ నేపథ్యాలు. తమ్ముడు చక్కటి క్యారెక్టర్ స్టడీ చెప్పాడు. ఎస్, అలాంటి యవనస్తులు రేపబడాలి అంటే అలాంటి యవనస్తుల క్యారెక్టర్ స్టడీ అవసరం. కుటుంబాలు కట్టబడాలి అంటే కుటుంబ నేపథ్యాలు గురించి ఇలాంటి బహిరంగ సభలలో ప్రతి ఊరికి అవసరం. అవి మాట్లాడాలి, ఎలుగెత్తి చెప్పాలి. అవి ముఖాముఖిగా మోమాటం లేకుండా చెప్పాలి. అలాంటి అధ్యాయాలు పొంకాలు ఉన్నాయి బైబిల్లో. వాటిని తిరగేద్దాం ఒకసారి. అందులో ఒక్కటి మచ్చు కదులుదాం రండి. కీర్తన గ్రంథం 128వ కీర్తన, 128వ కీర్తన అన్న ట్రిపుల్ తగ్గించి 128వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగునట్లు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లలను నువ్వు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆగుతాం. తెలుగు వచ్చి గనక అలవాటు అయిన కీర్తనలు గనక మనకి చదువుకుంటూ వెళ్ళిపోతాం. సీజనల్గా వాక్యాలు చదువుతాం. 127వ కీర్తన చదవాలి అంటే ఎవడొకడు ఇల్లు కట్టుకోవాలి, లేదా ఎవరొకరు పొట్టాలి, చదవరు. 128వ కీర్తన చదవాలి అంటే దాని ఇంటికి సంబంధించిన ఆ కుటుంబ నేపథ్యం ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే చదవరు. 90వ కీర్తన చదవాలంటే పుట్టుకుమని ఎవడొకటి చచ్చిపోవాలి, లేదా చదవరు. సీజనల్గా వాక్యాన్ని అలవాటు చేసుకున్నాం. సీజనల్గా పెళ్ళికి ఒక వాక్యం, ఇంటికి ఒక వాక్యం, పుట్టినందుకు ఒక వాక్యం, గిట్టినందుకు ఒక వాక్యం.
ఇలా వాక్యాలు చదివితే ఎప్పటికి అర్థమవుతుంది? ఎప్పటికీ అర్థం. ప్రతి దానికి ఒక సందర్భం ఉంది. ఆ సందర్భం వెనకాల వ్యక్తుల నేపథ్యాలు ఉన్నాయి. ఆ నేపథ్యాల పరిస్థితుల వెనకాల సర్వోన్నతుడైన దేవుని చిత్తము మనతో ముఖాముఖిగా మాట్లాడడానికి ఎదురు చూస్తూ దాక్కుని ఉంది. అది కదపాలి మనం. కానీ దాన్ని చదువుతున్నామా? వాక్యాలు సీజనల్గా చదివి, క్యాలెండర్ల మీద చదివి, వాక్యాన్ని వాగ్దాన కార్డుల మీద చదివితే వాక్యం ఎప్పటికీ అర్థం అవుతుంది? చెప్పండి. నా ఉద్దేశం చదవద్దని కాదు, కానీ అదే బైబిల్ స్టడీ అని మాత్రం అనుకోకండి. చిలకట కార్డులు ఎత్తుతాడు, కార్డులు. అలాగే 31st వస్తాయి చిలకలన్నీ కార్డులు తీయడానికి. ఏ కార్డులు తీయడానికి? వాగ్దానం కార్డులు తీయడానికి. ఈ చిలకలన్నీ వచ్చి నచ్చిన కార్డు ఏరుకుంటాయి. నేను అడుగుతున్నాను, ఈ కార్డు ఏడాదంతా చూసుకుంటూ మురిసిపోతూ తిరుగుతావు, ఆ కార్డు నేను బతికించేద్దా? 66 పుస్తకాలు ఇచ్చి వింటున్న నీ చేతుల్లో పెట్టి, చెబుతున్న నా చేతుల్లో పెట్టి, దైవజనుల చేతుల్లో పెట్టి, ప్రతి ఊరికి పల్లికి, ఇలాంటి రిమోట్ ఏరియా లాంటి మన పల్లెటూర్లకు కూడా ఇలాంటి ప్రతి చిన్నపిల్లల చేతుల్లో కూడా బైబిల్ పెట్టాడంటే చదవాలనే కదండి. ఈ 66 పుస్తకాలు చదవాలనేగా. బైబిల్కి ఒక మాట, బైబిల్లో ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఉంది. ఇదిగో ఈ వాక్యము నా పాదాలకి దీపం అన్నాడు. వాక్యము పాదాలకి దీపం అంటే, వాక్యము పాదాలకు దీపం అంటే ఇలా వస్తుంటే మన ఏరియాలో చాలా చీకటి ఉంది. ఈ చీకట్లో రావాలి అంటే ఒక లైట్ ఉంటే నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో నాకు అర్థం అవుతుంది. నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో నాకు తెలియడానికి ఒక లైట్ ఉండాలి నా చేతిలో, టార్చ్. ఆ టార్చ్ నా చేతిలో ఉంటే అక్కడ గొయ్యి ఉందా, నుయ్యి ఉందా, సదునైన నేల ఉందా, లేదంటే అక్కడ ఏమైనా పొద ఉందా, ఇవన్నీ నాకు అర్థమవుతాయి నా చేతిలో లైట్ ఉంటే. చీకట్లో నడిచేవాడికి లైట్ ఉంటే వాడి మార్గం ఎంత స్పష్టంగా ఉంటుందో, ఈ అంధకార సంబంధమైన ఈ చీకటి లోకంలో బతుకుతున్న మన ఆత్మీయ జీవితానికి ఒక లైట్ అవసరం. అదే వర్డ్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోండి. ఈ దేవుని వాక్యాన్ని అందుకు చదవాలి. చదివితే ఇది నా లైఫ్కి లైట్ లాంటిది. నేను ఎలా అడుగులు వేయాలో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో, నా మ్యారేజ్, నా ఉద్యోగము, నా బిజినెస్, నా మాటలు, తీరుతెన్ను, నా బిహేవియర్, ఫ్యామిలీ, అడుగడుగున ప్రతిదీ నన్ను గైడ్ చేయడానికి ఒక లైట్ మాదిరి పనిచేస్తుంది. 66 పుస్తకాలు చదివే నాదులేరి. చచ్చినప్పుడు కీర్తన, గిట్టినప్పుడు ఒక కీర్తన, పుట్టినప్పుడు ఒక అధ్యాయం, మ్యారేజ్కి ఒక అధ్యాయం, ఇలా సీజనల్గా అలవాటు చేసుకుంటే నేను అడుగుతున్నాను, ఎప్పటికైనా ఈ వాక్యం అర్థం అవుద్దా? వాగ్దానం కార్డులు తెచ్చుకుని ఆ కార్డే చూసుకుంటే అది తీసుకొచ్చా తీసుకోకూడదా, దాని గురించి నేను డిబేట్ ఇప్పుడు చేయట్లేదు. కానీ నేను ఒక మాట్లాడుతున్నాను, అది ఒక్కటే కాదు నీ లైఫ్కి గ్యారంటీ కాదు. 66 పుస్తకాలు నేను గైడ్ చేస్తాయి. ఇలాగే కార్డులు తీసుకుందామని చెప్పి పాస్టర్ గారు కార్డులు తెచ్చిపెట్టాడు. ఆడవారికి మగవారికి ఇద్దామని. చిన్నపిల్లలు కొన్ని కార్డులు, ఆడవారు కొన్ని కార్డులు, మగవారికి కొన్ని కార్డ్స్ రెడీ చేసి పెడితే ఈ లోపల కంగారోడు ఎవడో ఆ కార్డులు కలిపేశాడు. ఆ కలిపేస్తే ఈ లోపల పాస్టర్ గారికి తెలియదు, ఆయన ఏదో వర్క్లో ఉన్నాడు. 31st అంటే కొన్ని పనులు ఉంటాయి కదా చర్చిలో, ఆ పనులు చేసుకుని కంగారులో ఉన్నప్పుడు ఈ కంగారోడు ఎవడో కార్డులు కలిపేశాడు. పాస్టర్ గారు తెలియదు, లైన్గా నిలబెట్టి కార్డులు ఇచ్చేస్తున్నాయి. ఈ లోపల ఆడవాళ్ళకి రావాల్సిన కార్డులు మగోళ్ళకి, మగోళ్ళు రావాల్సిన కార్డులు ఆడవాళ్ళకి పోయినాయి. అందులో కార్డు ఒక యవనస్తుడికి వచ్చింది. ఆడు కార్డు ఏమొచ్చింది చెప్పిన, వచ్చే ఏడాదికి 12 మగబిడ్డను కంటామని వచ్చింది. కంటాడా? సత్తాడాడు. కంటాడా? నేను అడుగుతున్నాను, ఈ పేక ముక్కలాట, ఈ శిలక జ్యోతిష్యం కార్డులేంటి? తీసుకుంటే తీసుకున్న దాని అర్థం ఏంటి? తీసుకోవాలా తీసుకోకూడదని నా ఉద్దేశం కాదు. కానీ నువ్వు కార్డు మీద చదివినా, క్యాలెండర్ మీద చదివినా, నువ్వు ఎక్కడ వాక్యాన్ని చదివినా దానికి ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భం 66 పుస్తకాలతో సంబంధం ఉంటుంది. దాని టెక్స్ట్ ఫాలో అయితే దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు నచ్చిందంతా ఒక రెఫరెన్స్ బయటకు తెచ్చుకుంటే ఇదే నా ఏడాది కంటే సభవా అడుగుతున్నా. ఒక ఉదాహరణ చెబుతాను వినండి. డైలీ మీటింగ్స్ ఇంటికి వెళ్ళే సమయానికి 2:30-3 అవుద్దండి డైలీ మీటింగ్స్. ఈ 2:30-3 లేదా 1 గంట ఈ మధ్య జరుగుతున్నప్పుడు మన రాజమండ్రికి కొవ్వూరు కంటే ఈస్ట్ గోదావరికి, వెస్ట్ గోదావరికి ఒక బ్రిడ్జ్ ఉంది కదండి, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. కిందేమో వాహనాలు వెళ్తాయి, పైనేమో కిందేమో ట్రైన్ వెళ్తుంది, పైనేమో వాహనాలు వెళ్తాయి. ఆసియాలో అతిపెద్ద బ్రిడ్జెస్లో 2nd ప్లేస్ 3rd ప్లేస్ ఉంది. దీనికి చాలా లాంగ్ ఉంటుంది.
అయితే మన రాజమండ్రి నుంచి కొవ్వూరు వెళుతున్నప్పుడు సడన్గా బ్రిడ్జి ఏమవుద్దంటే ఒకేసారి కరువు వస్తుంది, ఇలా వంకరగా తిరుగుతుంది బ్రిడ్జి. అది అలవాటు ఉంటే సరే, కొత్తోళ్ళు దాని మీద స్పీడ్ వెళ్ళడం అంత మంచిది కాదు. ఒకేసారి ఇలా టర్న్ అవుద్ది, ఈ బ్రిడ్జ్ ఇలా టర్న్ అవుతుంది. మేము కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు వచ్చేస్తున్నాం ఇంటికి మీటింగ్ అవ్వగొట్టుకుని. ఈ లోపు మేము చూసాం, ఇలా వస్తుండగా దారిలో ఈ మీటింగ్ వెళ్తున్నప్పుడు ఎన్నో దృశ్యాలు కనబడతాయి. తాగి పడిపోతుంటారు, గుద్దేసి పడిపోతుంటారు, తూలు పడిపోతుంటారు, ఫ్యామిలీస్తో పడిపోతారు. ఎందుకంటే రోడ్లు అంత అందంగా ఉన్నాయి కదా, పడిపోతుంటారు. రకరకాలు ఉంటాయి, పట్టించుకోరు, ఎవరిని లేపరు. ఎందుకంటే మానవత్వం ఎప్పుడో చచ్చిపోయింది, ప్రభువు రాకడ గుర్తులు అవి, ఎవరో పట్టించుకోరు. మనకి బైబిల్ మనల్ని గుచ్చుతుంది, ఎందుకంటే మంచి సమరేడ్ ఎగ్జాంపుల్ మనకు ఉందిగా. ప్రభు మనల్ని అడుగుతాడుగా, ఒరే నీ భక్తి ఎంత ఉందో తెలియదు కానీ పక్కోడు ఒకడు పడిపోయావు సహాయం చేసావు అని అడుగుతాడుగా. నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసావు తర్వాత విషయం జేమ్స్, నీ ఎదురుగా ఒక నష్టపోయి పడిపోయినప్పుడు కనీసం వాడిని ఆదరించాను నన్ను అడగడా. ఆ ఉద్దేశం మనకి వెళుతాం, వాక్యం అర్థమైంది కనుక ఆగుతాం. ఇలా చాలా విషయాలు కనబడతాయి. అంబులెన్స్ ఫోన్ చేయడం, ఎవరెవరు ఫోన్ చేయడం, ఆయన ఫోన్ తీసుకుని ఆయనకు ఫోన్ చేయడం, ఇలాంటి జరుగుతాయి. ఇదే అలవాటు మీద మేము ఏం చేసామంటే, ఒక బండి సరిగ్గా కరువు, రాజమండ్రి బ్రిడ్జ్ ఆ కరువు కొవ్వూరు వైపు సరిగ్గా ఒక బండి సెంటర్లో పడిపోయి కనబడు. బండి ఆన్లో ఉంది, లైట్ సరిగ్గా మా మీద కొడుతుంది కింద నుంచి. ఎవరో పడిపోయారు, ఎవరు చూడలేదు, అందు పెద్దోళ్ళు ఏమో తీద్దాం లెగతీద్దామని మేము కారు పక్క ఆఫ్ చేస్తాం. ఏం జరిగిందని కిందికి దిగి చూసే సమయానికి ఈ మెదడు పెరుగు ముద్ద బయటపడిపోతే ఎలా పడిపోద్దో ఆ మెదడంతా అలా వచ్చి అక్కడ పడిపోయింది. బాడీ ఏదంటే సుమారు అక్కడ వరకు పోయింది. ఆ బాడీ ఎక్కడ వరకు పోయి ముఖమంతా నొక్కేసింది, చేతులు రెండు వెనక్కి పోయాయి. అక్కడెక్కడో బాడీ ఉంది, బండి ఎక్కడో ఉంది, ఆ బండి ఫోకస్ మా కారు కొట్టింది. చూసారే మనిషి పక్క చనిపోయాడు, ఎందుకంటే మైండ్ బయటకు వచ్చింది. సెల్ఫ్ యాక్సిడెంటా ఎవడైనా గుద్దేశాడా అది మనం డిక్లేర్ చేయలేము, మనకు తెలియదు. చూసాం ఏమైనా ఇన్ఫర్మేషన్ మరి ఎప్పుడు జరిగిందో ఆ విషయం మనం చూసాం. వెళ్ళిపోతున్నారు ఎవరు, ఎందుకంటే బాడీ అలా ఉంటే ఎవడిస్తాడండి ఇన్ఫర్మేషను. దాన్ని ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తే స్టేట్మెంట్ అంటారు, మొదటి సాక్షి అంటారు, రకరకాలు అంటారు, ఇవన్నీ అంటారు. కానీ ఇవన్నీ అంటారన్న భయంతో ఎవరు చెప్పరు. కానీ మన బైబిల్ అంటుంది నువ్వు ఎందుకు ఆగలేదని. మరొకటి ఆగిన తర్వాత నేను ఫోన్ చేశాను, 100కి ఫోన్ చేశాను, నా ఫోన్ నుంచే ఫోన్ చేశాను. అయ్యా సరే ఇక్కడ ఒక బాడీ పడిపోయింది రోడ్డు మీద, రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ మీద అన్నారు. మీరెవరు అన్నారు. నేను రాజమండ్రి క్రైమ్ బ్రాంచ్లో నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నానని చెప్పి, ఎందుకంటే నేను పోలీసు కనుక నాకు ఇబ్బంది లేదు. నేను ఫోన్ చేశాను, బాడీ పడిపోయింది సార్ అంటే 100కి ఫోన్ చేస్తే 100 నుంచి డైరెక్ట్ కొవ్వూరు స్టేషన్కి వచ్చింది. కొవ్వూరు స్టేషన్ నుంచి ఆ రోజు నైట్ బీటర్లు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంక ఈ లోపు వీళ్ళు రావడానికి లేట్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏమైనా ఉంటుందేమో అంటే అక్కడ బ్యాగ్ ఉంది. ఓ బ్రదర్ వెళ్ళి బ్యాగ్ తీసాడు, బ్యాగ్లో ఏమైనా ఉంటాయని తీస్తే పర్స్ దొరికింది. పర్సులో ఏముంటుందో తీస్తే ఐడి కార్డు ఉంది. ఐడి కార్డు ఏంటని చూస్తే ఆయన సెంట్రల్ పోలీస్, ఆయన కూడా పోలీస్. ఆ సెంట్రల్ పోలీస్ ఇంకా ఏముంటాయంటే చక్కటి పిల్లలు ఉన్నారు, 2 పిల్లల ఫోటోలు ఉన్నాయి. ఇంకా ఏముంటాయని చూస్తే ఆ తర్వాత యాపిల్ ట్యాబ్ ఉంది. ఇంకా ఏముంటుందని చూస్తే వాగ్దానం కార్డు. ఆ వాగ్దానం కార్డు మీద ఏమనుందో తెలుసా, ఇది మొదలుకొని నువ్వు ఫలభరితంగా చేయబడదు అని ఉంది. కానీ ఆ కార్డు అట్టుకుని ఆయన తిరుగుతున్నాడు, కానీ ఆయన జీవితం ఏమైంది చెప్పండి, భయంకరంగా యాక్సిడెంట్లో వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నాను, వాగ్దానం కార్డులే ఏడాదికి సరిపోతాయి అనుకోకండి అని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను. నేను వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నాతో ఏం మాట్లాడుతుందా, నేను ఏమి సరి చేసుకోవాల్సినవి ఉన్నావా అని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కార్డు ఉంటే నాకేం అవదనుకోకు. అలాంటి నమ్మకాలు తెచ్చుకొని ఇదిగో ఆ శిలక లక్షణాలు తెచ్చుకోకండి. ఎందుకంటే మీరు తీసుకోండి, మంచిగా ఉపయోగించుకోండి, కానీ ఇది ఉంటే చాలు నేను ఏమైపోయినా ఏం జరగదని మాత్రం అనుకోకండి, చెప్పలేం. అందుకే వాక్యం ఏదన్నప్పుడు చదివేప్పుడు తెలుగు వచ్చి కనుక టకా చదివేసిన ఏంటి అసలు ఈ కీర్తన కూడా ఏంటి, దీనికి ఒక సందర్భం ఉంది. ఈ కీర్తనల వెనకాల సందర్భాలు ఏంటి, దీని వెనకాల నిలువెత్తు అర్థాలు ఉన్నాయి. ప్రతి కీర్తనకు ఒక లైన్ ఇస్తాడు. ఆ లైన్ పైరు ఒక చిన్న అక్షరం చూడండి, యాత్ర కీర్తన అన్న. యాత్ర అంటే యానా నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి యానం కాదు. యాత్ర అంటే ప్రయాణం అనకండి, ప్రయాణం అంటే మజిలీ అనకండి. యాత్ర అంటే నేడో
రేపో ఏదొక రోజు ఈ లోకాన్ని వదిలి, ఈ యూనివర్స్ని వదిలి మరొక యూనివర్స్లోకి వెళ్ళిపోయే ప్రయాణం, చావు ప్రయాణం, దేవుడి దగ్గరికి ప్రయాణం, లేదా దేవుని ఉనికిలోనికి ప్రయాణం, ఒకరోజు వెళ్ళిపోయే ప్రయాణం, నిన్ను వద్దన్నా మింగేసే ప్రయాణం. నువ్వు ప్లాన్ చేసుకోకపోయినా అదే ప్లాన్ చేసి నిన్ను తీసుకెళ్ళిపోయే ప్రయాణం. ఆ ప్రయాణం ఉందన్న సంగతి మనం మర్చిపోతాం. ఆ ప్రయాణం ఉందన్న సంగతి మర్చిపోయి సీరియస్గా కొన్ని విషయాలు ఈ ఉన్న జీవితంలో, అరే ఇది ఏదో ఒక రోజు ఆగిపోద్ది, దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి ముందు నిలబడాలి, ఆ నిలబడిన తర్వాత ఆ దేవుడు అనే ఆ సృష్టికర్త మనల్ని ఏమడుగుతాడు, ఏం చెప్పుకోవాలి, ఇవేమి మనకు అవగాహన లేకుండా ఆ ప్రయాణంలో ఇరుక్కుపోయామో అసలు రగడప్పుడు స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నా నిన్నెవరు అడగొచ్చు, అడగకపోవచ్చు. ఈ ప్రయాణాల్లో, ఈ శికారుల్లో, ఈ మోజుల్లో, ఈ ఊర్లు, ఈ తిరుగుల్లో నిన్ను ఎవ్వరు లెక్క అడగపోవచ్చు. కానీ ఒక ప్రయాణం ఉంది, అది ఊరెళ్ళే ప్రయాణం కాదు, జీవితమే మారిపోయే ప్రయాణం. ఆ ప్రయాణం సరాసరి దేవుడి ముందు నిలబడే ప్రయాణం, నిమిషంలో నీ లెక్కలు తేల్చేసే ప్రయాణం, 60 ఏళ్ళ జీవితంలో ఏం చేసావని అడిగే ప్రయాణం. ఈ ప్రయాణాన్ని మనం మర్చిపోయి ఏటి వెనకాల పరిగెడుతున్నాం. అక్కడ రాస్తున్నాడు చూడండి, యాత్ర అన్న సంగతి మర్చిపోయి మనుషులు దేని కొరకు పరిగెడుతున్నారో తెలుసా? సంపాదన, 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 సంపాదన. అడుగుతున్నాను, సంపాదనని శ్మశానంతో పట్టుకెళ్ళగలవా? అదే చెప్తున్నాడు అక్కడ. మొదటి అంశం రాస్తున్నాడు, ఆర్థిక పరిస్థితుల లావాదేవీల్లో పడిపోయి సంపాదించడం అనే ఉరుకులు పరుగుల వెనకాల పడిపోయి అసలు విషయం మర్చిపోతున్నారు. ఆ విషయం ఏంటి చెప్పండి? ఒక రోజు వెళ్ళిపోవాలన్న విషయం మర్చిపోతున్నారు. రెండవది, సంసారంలో కొట్టుకుపోతున్నారు, అదే లోకిటి భార్య. మూడవది, పిల్లలను పెంచడంలోనే మొత్తం పెట్టుబడి పెడుతున్నారు, అది మూడవది. నాలుగవది, ఆరోగ్య పరిస్థితులు కాపాడుకోవడానికే సరిపోతుంది ఆ సూత్రాలు అవి పాటించడం. ఇక ఏముందంటే, ఒకడు డబ్బులు సంపాదించడానికి యాత్ర మర్చిపోతున్నాడు, నెక్స్ట్ ఒకడు సంసారాన్ని చక్కబెట్టుకోవడానికి యాత్ర మర్చిపోతున్నాడు. అందుకే రాజుకు పెళ్ళి అయిందని అడిగాను నేను. మరొకడు పిల్లల్ని పెంచడంలో సరిపోతుంది, మరొకడికి ఆరోగ్యాన్ని కాపాడలో సరిపోతుంది. అంటే ఈ పనుల్లో పడిపోయి ఏం మర్చిపోతుందని చెప్పండి. ఇదే జీవితం అనుకుంటున్నాం. ఒక సగటి మానవుడికి భూమి మీద కావలసినవి ఈ 4 కొరకే ఆరాటము, ఈ 4 కొరకే పోరాటము, ఈ 4 కొరకే పరుగులు, ఈ 4 కొరకే ఎదుటోడుతో గొడవలు. ఆర్థిక పరిస్థితులు చెప్తున్నాడు, నిత్యముగా నీ చేతులు కష్టార్జితం అనుభవించాలంటే అక్కడ ఏముందో తెలుసా? ఇది నాది అనే ఫీలింగ్. దేనికిరా మీ ఇద్దరు గొడవ అవుతున్నాయి అంటే, యువతల నుంచి అవతలోడు, అవతల నుంచి యువతలోడు గొడవ పెట్టుకుంటున్నాడు. దేనికో? దడి కోసం గొడవ. ఈడి దడి లోపల గిట్టాడు. అడుగుతున్నాను, దడి అవతలోడు చచ్చిపోతాడు చెప్పండి? దడి యువతలో దడి ఉంటుంది అంతే. దడ అవతలోడు చచ్చిపోతాడు, దడి యువతలోడు చచ్చిపోతాడు. మరి దడే ఉంటుంది. జానా లోపలికి వచ్చాడంటే ఎవడాడు? మీ అన్నయ్యగా. ఆడి పక్క గదిలో ఉండక ఈ గదిలో కూడా మస్తున్నా ఎవడాడు? మీ తమ్ముడేగా. బాత్రూముల కొరకు, పక్క గదుల కొరకు, జానా నేల కొరకు గొడవలు ఎట్టేసుకుంటున్నారని అడుగుతున్నాను. ఎంతకాలం ఇక్కడ ఉంటారు? నువ్వైనా నేనైనా ఎగిరిపోతాం ఒకరోజు. దాని పేరు యాత్ర. గ్రాంధికంలో మనకి నైస్గా కనబడుతుంది కానీ ఆ వచనం నీ చావు యాత్ర, నిన్ను తీసుకెళ్ళిపోయే యాత్ర. ఆ రోజు సమకాలీన ఆ సందర్భంలో వాళ్ళకి యెరూషలేము యాత్ర అంటారు. ఇప్పుడు యెరూషలేము మనకి ఇజ్రాయేల్ కాదు చెప్పండి, దేవుని ముందుకు యాత్ర. ఆ యాత్రలో వెళ్ళిపోతాం. అందుకే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలి. డబ్బులు ఎలా అయినా సంపాదించారు. నేను సీరియస్ చెప్తున్నాను. డబ్బులు సిగ్నల్ దగ్గర నిలబడి అడుక్కున్న డబ్బులు సంపాదిస్తాను. సుమారు ముంబైలో అతిపెద్ద రిచెస్ట్ భిక్షగాడు ఉన్నాడు తెలుసా? కొన్ని కోట్లు ఉన్నాయంట, కోట్లు భిక్షగాడి దగ్గర. వాళ్ళ పిల్లలు యూఎస్ఏలో పిహెచ్డీలు చేస్తున్నారు, ఆయన పిల్లలు ఇంజనీరింగ్ చేస్తున్నారు, అపార్ట్మెంట్స్ రెంట్కి ఇస్తున్నాడు. కానీ ఉదయాన్నే వచ్చేస్తారంటే ఎక్కడికి?
ఎలా వచ్చేస్తారు సార్ అక్కడికంటే ఆయన అన్నాడు, ఇది నా వృత్తి. చెప్పండి, నేను దీనిలోనే ఎదిగాను, దీనిలోనే బతుకుతున్నాను, దీనివల్లనే నేను కోట్లు సంపాదించాను, దీనివల్లనే నా కుటుంబం పోషింపబడుతుంది, నన్ను ఎదిగించిన ఈ భిక్షాట్ నేను మారనని. సుమారు కొన్ని కోట్ల ప్రాపర్టీ ఉందని అడుగుతున్నాను. అడుక్కుని తినైనా డబ్బులు సంపాదించవచ్చు అంటే సంపాదించవచ్చు. ఎదుటోడి నెత్తి మీద 10 రూపాయలు అన్యాయంగా లాగేచ్చు అంటే లాగేచ్చు. ఎందుకు లాగట్లేదండి? సారా అమ్మి లాగేస్తున్నారు, బెల్ట్ షాపులు ఇట్లా లాగేస్తున్నారు. నేను అడుగుతున్నాను, దొంగ వ్యాపారం అక్కడికక్కడ 10 రూపాయలకు అబద్ధాలు ఆడేస్తున్నారు, రకరకాల మాటలు మార్చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారం, డబ్బులు ఎలా అయినా సంపాదించడం ఈ రోజుల్లో సులువైపోయింది. అక్కడ వరకు ఎందుకు? నీకు మెసేజ్ పంపుతారు, మెసేజ్ అని చెప్పినా నీకు పర్సెంటేజ్ వచ్చింది, ఆఫర్ వచ్చింది, జస్ట్ నొక్కండి, క్లిక్ చేయండి, కామెంట్ చేయండి, నొక్కేస్తాం, కంగారు చేదో వచ్చేస్తుంది అనమాట. పోతాయి డబ్బులు అంతే. ఇదిగో మీకు ఈ ఆఫర్ వచ్చింది, ఆ ఆఫర్ వచ్చింది, తీసుకోండి, మీకు లోన్ యాప్ వచ్చింది అనగానే ఊరకు ఒక 2 ఏళ్ళు ఇస్తున్నాడు, నొక్కేస్తావు. ఏమవుద్ది? ఆడు నిన్ను నొక్కేయడం స్టార్ట్ చేస్తారు, పోతాయి డబ్బులు. చాలా ఈజీగా సంపాదించు. కానీ నువ్వు డబ్బులు ఎలా సంపాదిస్తున్నావు అన్నది కాదు షరతు, నువ్వు ఎలా పోగేస్తున్నావు అన్నది కాదు షరతు. నువ్వు సంపాదించింది యథార్థత లేకపోతే తినగలవా? అది నా ప్రశ్న. డబ్బులు సంపాదించి ఎలాగైనా సంపాదిస్తావు, కానీ సంపాదించి పోగేసింది తినగలవా? అది నీ ఒంటికి మంచిదా? నీకు వంట పడుతుందా? నీ కుటుంబం సుఖంగా ఉండగలదా? చెబుతున్నాడు, 60 ఏళ్ళ జీవితంలో ఎగిరిపోతానన్న విషయం మర్చిపోయి ఏ ఆర్థిక పరిస్థితుల కొరకు పరిగెడుతున్నావురా మానవుడా అని అడుగుతున్నాడు ఆయన. ఏం పోగేయడానికి పరిగెడుతున్నావు? అక్కడికి వెళతావు, ఆ వ్యాపారం చేస్తావు, ఇక్కడికి వెళతావు, ఈ వ్యాపారం చేస్తావు, అక్కడికి వెళతావు, 4 దొంగ మాటలు చెప్తావు, ఇక్కడికి వెళతావు, ఈ మాటలు చెప్తావు, పోగేస్తావు. ఏదో మాటో ఏదో ఒకటి తిప్పి ఆ పోగేసింది నీకు లోపల నీకు సుఖాన్ని ఇవ్వగలదా? ఎవరో గుర్తుపెట్టుకో, అన్యాయంగా సంపాదించిన ఏ రూపాయి అయినా, యథార్థత లేని ఏ రూపాయి అయినా నేను దులుమాడేస్తుంది అనుకుంటున్నాను. నువ్వు సంపాదించిన 10 రూపాయలైనా 100 రూపాయలైనా అది నీకు దీవెనకరంగా ఉండాలి అంటే యథార్థంగా కష్టపడినా సరిపోదు. గుర్తుపెట్టుకో, ఈ మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్యాయపు వ్యాపారాలు చేయకూడదన్నారు, బాగానే ఉంది. మేము 24 అవర్స్ కష్టపడిపోతామండి, యథార్థంగా మేము కష్టపడి సంపాదిస్తామని అంటే యథార్థత ఉన్నా సరిపోదు. గుర్తుపెట్టుకో, అంటే యథార్థత ఉన్నా మన డబ్బులు మన దగ్గర నిలబడు. నెక్స్ట్, అడ్డగోలుగా సంపాదించినా మన దగ్గర డబ్బులు నిలబడు. మనం ఎలా సంపాదించినా మన దగ్గర డబ్బులు నిలబడు. యథార్థతనే కష్టపడితే మేము ఆడింట్లోకి దూరలేదు, ఈడింట్లోకి దూరలేదు, ఆడిది లాగలేదు, ఈడిది లాగలేదు, నేను బాగానే కష్టపడ్డాం కదా, మా దగ్గర ఎందుకు ఉండవంటే బైబిల్ అందే యథార్థత ఉంటే సరిపోదు. గుర్తుపెట్టుకో, కాస్తంత భయభక్తులు ఉండాలి. ఎవరి ఎడలా? చెప్పండి షరతు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు నిశ్చయముగా నిశ్చయం అంటే పక్కా నువ్వు సంపాదించిన 100 అయినా, నువ్వు సంపాదించిన 200 అయినా, నువ్వు సంపాదించిన 500 అయినా నువ్వు అనుభవించాలి. నీ బిడ్డల గుప్పెడు మెతుకులు తినాలి అంటే యథార్థంగా కష్టపడితే సరిపోదు. చెప్పండి, యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. యెహోవా యందలి భయభక్తులు ఉంటేనే నువ్వు సంపాదించిన రూపాయి అయినా అనుభవించగలవు. దాస్తారు ఎవడో కూడా వచ్చి ఏదో ఒక రోజు పట్టుకెళ్ళిపోతాడు. నువ్వు దాసి 50 లక్షల పాలసీ కడతావు, సరిగ్గా ఇంకా 4 వాయిదాలు ఉన్నాయనగా టుపుకుమని చచ్చిపోతావు. నువ్వు దాచిన తర్వాత మొత్తం లాక్కుని నీ కొడుకులే బయటికి ఇంటేస్తారు. నువ్వు దాస్తావు, నీ కోడళ్ళే అనుభవిస్తావు. నువ్వు దాస్తావు, నీ కొడుకులు అనుభవిస్తావు. నువ్వు దాస్తావు, నీ మనవళ్ళు అనుభవిస్తావు. నువ్వు అడ్డగోలు ఎదిగిపోయి దేవుడు అనే ఒక ఆబ్జెక్ట్ వదిలేసి దేవుడు అనే ఒక యాత్రను మర్చిపోయి సంపాదనే జీవితం అనుకుంటే శ్మశానం వరకు ఈ సంపాదన నీతో తోడు రాగలదా? రాదు. గుర్తుపెట్టుకోండి. పచ్చడి మెతుకులు తిన్నప్పుడైనా బతుకులు బాగుంటాయేమో కానీ డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు గొడవలు ఎక్కువైపోతాయి. మీరు చూడండి, కావాలంటే మీరు చూడండి. షర్ట్స్ అంటే ఎంత ఫేమస్ అండి? రైమండ్ యాడ్స్, రైమండ్ షర్ట్స్, రైమండ్ సూట్స్.
రైమండ్ షాప్స్, ఆ రైమండ్ యాడ్స్ ఎప్పుడైనా చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. నాకు రైమండ్స్ యాడ్స్ అలా చూస్తే, ఎందుకంటే అలా ఫోటోకి ఇచ్చే స్టిల్లో ఉండదు. రైమండ్స్ యాడ్స్ చాలా డిఫరెంట్గా న్యాచురాలిటీ ఉంటుంది. వాళ్ళది ఎలా ఉన్నదంటే, చాలామంది పోజులు ఇస్తారు, చక్కగా ఇలా చూసి ఎదురుగా కెమెరా కొంచెం నవ్వండి నవ్వేసినట్టు ఉంటుంది. ఇది పక్క ఫోటో తీసుకున్నాను అర్థమవుతుంది. కానీ ఆ యాడ్స్ అలా ఉండవు. ఎవరో ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నట్టు, నవ్వుకుంటున్నట్టు, ఇలా పిల్లల్ని ఒళ్ళో కూర్చొని న్యాచురల్ యాడ్స్ అంటే ఒక క్రియేటివిటీ ఉంది వాళ్ళకి. ఆ మేధావి ఆ కంపెనీ స్టార్ట్ చేసినాడు. కానీ విషయం చెప్పిన కోట్లు సంపాదించాడు, రకరకాల షాపింగ్లు పెట్టాడు, యాడ్స్ అదరగొట్టేశాడు. రైమండ్స్ అంటే బ్రాండ్కే బ్రాండ్ అంబాసిడర్లు వ్యవహరించింది. కానీ ఈరోజు మొత్తం సంపాదన గ్రాస్ అంతా కొడుకులు లాక్కొని రైమండ్ అధినేతను పక్కకి గెంటేశారు. ఏడుస్తే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఎంత కష్టపడితే సుఖం ఉంది, ఏముంది సారు, నా జీవితం ఈరోజు నాకు ఈ డబ్బు వల్లే ఎవరో నాకు తోడలేరు, దీనివల్ల ఈరోజు ఎవరు తోడలేరు, బాధపడుతున్నాడు. అంటే డబ్బులు సంపాదించడమే కాదు, అది కాస్త తినగలిగే అంత దయ ఉండాలి. బైబిల్ ఏముందో చెప్పినా, అన్నిటికన్నా గొప్ప సంగతి ఏంటంటే, మన కష్టపడిన ఆహారము యెహోవా సెలవు లేకుండా తినుట ఎవనికి సాధ్యము అన్నాడు. ఈరోజు మా ఆవిడ బాగా కూర వండిందంటే మీ ఆవిడ గొప్పతనం కాదు, గుర్తెట్టు చెప్పు. ఆయన సెలవు ఇచ్చాడు కాబట్టి ఆవిడ వండింది, లేకపోతే వండగలదా? ముందు స్టవ్ మీద పడిపోద్ది ఆవిడ. ఆయన సెలవు ఇచ్చాడు కాబట్టి వండగలిగింది. ఈరోజు మాంసం కూర అదిరిపోయిందండి, ఈరోజు కక్క మాకు అదిరిపోయిందండి, మొక్క భలే ఉందన్న అంటే మాంసం కొట్టాడు గొప్పతనం కదా, అది గుర్తెట్టుకో. ఆయన సెలవు ఇచ్చాడు కనుక, ఆయన సెలవు లేనిదే ప్లేట్లో మెతుకులు కలపలేం, ఆయన సెలవు లేనిదే గుప్పడి మెతుకులు తినలేం. మీరు సోషల్ మీడియాలో ఒక వీడియో తిరిగి చూడండి, మంచి బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు, ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు, తన జూనియర్స్ అందరూ కూర్చున్నారు, ఆయన అలా కూర్చున్నాడు, ఆర్డర్ ఇచ్చాడు, ఇలా తెచ్చి ఎవరైతే ఉన్నారో సర్వే చేసి ఆ వ్యక్తి అక్కడ పెట్టాడు, అలా బిర్యానీ పెట్టి ప్లేట్లో వడ్డించడానికి టిష్యూ పేపర్లు తేడానికి వెళ్ళే లోపు అదే ప్లేట్లో పడి చచ్చిపోయాడు. వీడియో చూడని అడుగుతున్నాను. ఆయన సెలవు ఉండాలంటే ఉండాలి. 10 రూపాయలు సంపాదిస్తా, 10 రూపాయలు నీదే అని దేవుడు నీకు సెలవు ఇవ్వాలి. అందుకే కష్టపడితే సరిపోదు, నీ వెనకాల యెహోవా యందలి చెప్పండి భయభక్తులు ఉండాలి. నెక్స్ట్, నీ లోగిట భార్య ఫలించు ద్రాక్ష వల్ల అవ్వాలి. డబ్బులుంటే సరిపోద్దా? చెప్పండి, డబ్బులుంటే సరిపోద్దా? వెనకాల ఎవరు ఉండాలి చెప్పండి. ఆ డబ్బుల కొరకు కాస్త బాధ్యతగా ఉండే ఆవిడ ఉండాలి. ఆవిడ లేకపోతే ఏమవుతుందండి? ఇప్పుడు ఈడు గొడ్లో కష్టపడుతున్నాడు, ఇంటికి తెస్తాడు, జాగ్రత్తగా ఉంచుతాడు, తన కొరకు తన పిల్లల కొరకు కుటుంబం కొరకు ఉంచుతాడు. వెనకాలన్న ఆవిడ సరిగ్గా లేదనుకోండి, ఏమవుతుంది? చిల్లి చెంచులు వేసినట్టు అవుతుంది. ఈడెలా తెస్తాడు, ఈవిడ ఎలాగా అమ్మగారింటికి పంపించేస్తుంది. ఇంకేమవుతుందండి? అది ఆడ మూలలు అరిగిపోవాలి తప్ప జీవితంలో బాగుపడతాడు చెప్పండి. ఈడెలా తెస్తాడో గొంతమ్మల కోరికలన్నీ కోరుతుంది. ఇదిగో నువ్వు నాకు వాషింగ్ మిషన్ కొంటావో కొనమని అడిగిందంట. మనకెందుకే వాషింగ్ మిషను? మన తెల్లారితే కూలి పనికి పోతాం, మనకెందుకు? మనకు అంత పనులు ఏమున్నాయి? మనం ఏమైనా ఆఫీసర్లమా? మనకేమైనా ఎంప్లాయీస్? ఎప్పుడో వేస్తాం. మనకి ఏదో పండగ పబ్బం ఏదైనా ఫంక్షన్ ఉంటే మనకు బట్టలు, మనకి వాసన మిస్తే ఉందో 2 తూతుకులు 2 తొక్కులు తొక్కడం మొత్తం ఉదిరిపోద్ది. నేను ఇంటికి వస్తే ఆ టవల్ తప్ప ఇంకేం కట్టుకుంటాను నేను? నువ్వు ఇంటికాడ ఉంటాను నైటీ తప్ప నీకేముంది? మనకి ఇంక అంతేముంది? మనకి ఎందుకే వాషింగ్ మిషన్ లేవంటే కొంటావో కొనకపోతే నువ్వు ఊరుకొని అన్నమాట. ఎందుకు కొనాలి? మనకు వాషింగ్ మిషన్తో పని ఏంటి? మన ఈఎంఐ ఎంత, బడ్జెట్ ఎంత, మన గ్రాస్ ఎంత, మన లెక్క ఎంత, మన సీటీలు ఎంత, మనం కట్టాల్సిన ఎంత, పిల్లలు చదువులు ఏంట అని చెప్పగా నాకు కోనంత. ఎందుకు కొనాలని అడిగితే ఆరాధిస్తుంది. ఇదిగో వాళ్ళు కొనేసుకున్నారు. ఎవరు? వాళ్ళు కొనేసుకున్నారు. ఇప్పుడు ఈవిడికి అవసరమని కాదట, చెప్పండి. వాళ్ళు కొనేసుకున్నారని నేను అడుగుతున్నాను. ఇలాంటి అనవసరమైన గొప్పలకపోతే ఇల్లు ఏమవుద్ది? గొల్లవుద్ది. ఇలాంటి అనవసరమైన ఖర్చులు ఆర్థికంగా ఏం చేస్తాయి? నష్టపరుస్తాయి. పేకల్లోతు ఊబుల్లోనికి నెట్టేస్తాయి, భారంలోనికి గెంటేస్తాయి. కష్టం ఎంత, కొనుక్కోవలసినవి ఎంత, మానుకోవలసినవి ఎంత, దాయాల్సినవి ఎంత, పెట్టాల్సినవి ఎంత, మన ఖర్చులేటి, నెలసరంతా. ఎవరో ఒకరికి బాధ్యత లేకపోతే ఆ కుటుంబం ఏమవుద్దండి? నష్టపోద్ది. అదే చెప్తున్నాడు. ఇదిగో ఆర్థికంగా బాగుంటే సరిపోదు, నీ లైఫ్ పార్ట్నర్, అది భార్య అయినా భర్త అయినా, నీ అకౌంట్స్ విషయంలో నీకు కలిసి రావాలి.
దోవర ఖర్చులు, పనికి మాలిన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు చేసుకుంటుంటే ఏమవుద్ది? రెక్కల కష్టం వ్యర్థమవుద్ది. ఇప్పుడు అడుగుతున్నాను, యథార్థంగా నేను సంపాదించిన రూపాయి నాతో ఉండాలి అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. నెక్స్ట్, నా భార్య నాకు కలిసి రావాలి అంటే సూత్రం చెప్పండి. మళ్ళీ అదే సూత్రం చెప్పండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఉన్నారా? భర్తకుంటేనేమో భార్యకు ఉండదు, భార్యకుంటేనేమో భర్తకు ఉండదు, వాళ్ళిద్దరికి ఉంటే పిల్లలకు ఉండదు, మొత్తం అందరికి ఉంటే ఇంకా సంఘంలో ఇంకెవరు ఉండేవారు. పాఠాలకు ఇవ్వాలి, ప్రార్థనలకు ఇవ్వాలి, అది గొడవలు అయిపోతాయి. విషయం అడుగుతున్నాను చూడండి. యెహోవా యందలి భయభక్తులు, ఆ భయభక్తులు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఫైనాన్షియల్గా బాగుండాలా భక్తులకు, ఫ్యామిలీలో బాగుండాలా, భక్తి విడవకు, నీ పిల్లలు నీకు కలిసి రావాలా. నెక్స్ట్, భక్తినదులకు నీ పిల్లలు నీకు ఎలా కలిసి రావాలి అంటే ఇదిగో చెప్తున్నాడు, భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు నడుతున్నాను. మన పిల్లలు ఒలీవ మొక్కలు అంటారా? చెప్పండి, సిగ్గులేకుండా చెప్పండి. మన పిల్లలు ఒలీవ మొక్కలు అంటారా? యథార్థంగా ఒప్పుకుందాం. కరోనా దైవాల పాస్ అయిపోయారండి చాలామంది. ఒలీవ మొక్కలు అంటారా? చెప్పండి. చదువుకోరా అంటే వీడికి ఎన్ని గొంతమ్మ కోరికలండి వీడికి. ఏది వీళ్ళ నాన్న కోసం చదువుతున్నట్టు, ఏది వీళ్ళ అమ్మ కోసం చదువుతున్నట్టు, ఏది ఈ ఊరిని ఉద్ధరించడానికి చదువుతున్నట్టు, ఎన్ని బిల్డప్లు. నేను రేపు నుంచి కాలేజీకి వెళ్ళాలంటే నాకు అది కొంటేనే వెళ్తాను. ఏడ్రా అని అడిగాడు. నాకు ఆ డూకు బండుకొని వెళ్తానంట. చేలో మోటార్లా వస్తుందండి సౌండ్, అది ఆ డూకు. అది కొంటేనే వెళ్తాను నేను. అది కొంటావా కొనవా? అది కొంటేనే వెళ్తాను. నువ్వు కొనకపోతే వెళ్ళకపోతే అడుగుతాను, ఎవరికి నష్టం? సరిగ్గా మన పిల్లలు ఎక్కడ దొరుకుతారో భోజనం వాళ్ళ దగ్గర టైం దొరుకుతారు. సరిగ్గా భోజనం వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటారు చెప్పిన, సార్ ఎవడు కాయమన్నాడు అంటే మీ అయ్యి కాయమన్నాడు. ఎవడు కాయమన్నాడు? సార్ ఎవడు కాయమన్నాడు? ఈ కూర ఎవడనమన్నాడు? నేను తింటాను, నా తోటకూర అన్నాడు. మరి ఏ కూర తింటావు? ఆఫీసర్ గారు నెలకు ₹1,00,000 తెస్తున్నారని ఈయనకి ఏం కాయకూడదట? సారు కాయకూడదని అడుగుతున్నాను. యథార్థంగా అర్థం చేసుకున్న పిల్లలైతే ఏమంటారండి, మా అమ్మ నాన్న కూలో నాలో చేసి, మా అమ్మ నాన్న ఎక్కడో ఎండలో కష్టపడి ఎండకి వానకి తడిసి, మా అమ్మ అక్కడ ఆ పుల్లల పొయ్యి దగ్గర లేదా ఆ గ్యాస్ దగ్గర బగబగా మండి ఈరోజు ఈ పూటకి అన్నం వండారు, వాళ్ళు తినకుండా మాకే వడ్డిస్తున్నారే అని అర్థం చేసుకున్న కొడుకులు నోరు మూసుకుని ఏది పెడితే అది తింటారు. మా అమ్మ నాన్నకి నేనైనా మంచి భోజనం పెట్టాలని యథార్థత ఎరిగిన వాడు, భక్తి ఎరిగిన వాడు తల్లిదండ్రులని మంచిగా చూడాలని జాగ్రత్తగా చదువుకుంటాడు. యథార్థత లేనివాడు, భక్తి లేనివాడు ఏం చేస్తాడు? అది ఎందుకుంటావు, ఇది ఎందుకుంటావు అని భోజనం వాళ్ళ దగ్గర నడుతాను ఎంత అడావడి చేస్తారండి. నేను తిన్నాం అంటాడు. బాబు నీకు ఆమ్లెట్ వేస్తాను, అలా అనకరా అన్న. అయ్యే వద్దు, తినకపోతే మానేరా, డొక్కలు ఎండిపోతాయని చెప్పండి. నేను తిన్ను అంటాడు, తినకపోతే మానే, రేపు కూడా తినకు, సాయంత్రం కూడా వద్దా చెప్పు, ముందు చెప్పు అని అడగండి అడుగుతున్నాను. మనం అడగం బాబు అంటే ఆడే ఏ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాడా, కరోనా వల్ల పాస్ అయ్యాడు నడుతున్నాను. ఏం లేదు, ఆడికి టాలెంట్ లేదు, ఆ డ్రెస్ కోడ్ ఏంటి, ఆడి వ్యవహారం ఏంటి, ఆడి బైక్ తోలే విధానం ఏంటి, వీడు ఈడిస్తాడు, వీడికి 2 ఎక్కం తప్ప 2 పతకొట్లు ఎంత తెలియదు, వీడికి వీడి వ్యవహారం ఏంటి. ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లోకి దించితే కనీసం ఆ కాంపిటేటివ్ ఫీల్డ్ బ్లడ్ రిలీజ్ లెక్కలైనా చేయగలడా? ఏవి ఎవరిని బెదిరించడానికి నేను ఎత్తున్నట్టు నీ చేతిలో టాలెంట్ ఏముందిరా? ఆ సినిమా సాంగ్లు వినడం తప్ప, ఆ రీల్స్ చూడడం తప్ప, ఆ ఫేస్బుక్ నీ పనికి మాలిన పుస్తకంలో ఒకటి ఆ లైక్లు షేర్లు ఫోటో అప్లోడింగ్ తప్ప, నీ పనికి మాలిన వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడం తప్ప నేను అడుగుతున్నాను, నీకేం టాలెంట్ ఉంది? ఇప్పటికిప్పుడు మీ నాన్న పాడి కట్టినా, ఇప్పటికిప్పుడు మీ అమ్మ వయసు అయిపోయినా నువ్వు బతకగలవా? రోడ్డు మీద నిలబడి బెదిరించేస్తారు భోజనం వాళ్ళ దగ్గర. ఆడపిల్లలు కూడా ఈ మధ్య రెక్కలెస్ యాటిట్యూడ్ నేర్చుకున్నారు. తిన్నా కంచాలు తీయాలి కదండి. ఏవే ఆ బ్యాగ్ అక్కడ పడేసి, అదిగో నాన్న తిన్నాడు, తమ్ముడు తిన్నాడు, 2 కంచాలు కడిగంటే ఇవిడ అందట, ఏంటి నన్ను గిన్నెలు కడగమంటావు? షట్ అంద. మరి ఏం కడుగుతావు? వజ్రాలు కడుగుతావా? ఏం కడుగుతావు? నేను గిన్నెలు ఈవిడ బోర్డు ఇంటర్మీడియట్, మళ్ళీ ఈవిడ కరోనా వల్ల పాస్ అయింది. ఈవిడ ఏమందట, నేను గిన్నెలు కడగాలి, నేను కడగను అంటే, నేను గిన్నెలు కడుగుతాను. మరి ఎలా కడుగుతావు? గిన్నెలుగా నడుతున్నావు. ఆడపిల్ల రేపు పొద్దున ఇంటికి వెళితే ఎవరిని అడితే చెప్పినా నీకు గిన్నెలు కడగరాక, కూరలు రాక, ఏవి రాకపోతే నడుగుతాను, ఎవరిని అడుగుతారు?
లేదండి నేను అలా ఆ టెక్ అండి, ఈ టెక్ అండి, బీటెక్ అంటే నువ్వు ఏ టెక్ అయినా ఇంట్లో వండాలిగా, ఏదైనా వండాలిగా, భర్తకు వండాలిగా, పిల్లలకు వండాలిగా. లేదంటే యూట్యూబ్లో చూసుంటుందంటే ఈ ప్రయోగాలు ఎవడ మీద చేస్తావు అడుగుతున్నాను నేను. చచ్చిపోతాడు వాడు. ఎవరి మీద చేస్తావు అడుగుతున్నాను. పిల్లలు ఈరోజు తల్లిదండ్రులు కలిసి వచ్చే ఒలియ మొక్కలేటండి. కొంతమంది పిల్లలను చూసి తల్లిదండ్రులు అంటున్నారు, ఏం చెప్పిన, ఒరే మీరు పుట్టకముందే మాకు చేతి ఆడేదరా, మీరు పుట్టకముందే కాస్త డబ్బులు ఆడేవరా, మీరు పుట్టకముందే ఇప్పుడు మెతుకులు మీరు పుట్టారా, వ్యర్థమైన ఖర్చులు రా, ఏం ఉపయోగం అని కంటదడి బిడ్డ తల్లిదండ్రులు లేరు చెప్పు, ఏడ్చేవాళ్ళు లేరు చెప్పినారు తల్లిదండ్రులకి. అలాంటి పిల్లలందరికీ చెప్తున్నాను, ఇదిగో నీ లోగిటి భార్య నీ ఆర్థిక పరిస్థితులు బాగుండాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలన్నది ఎంత వాస్తవమో, నీ పిల్లలు కూడా కలిసి రావాలంటే నీ పిల్లలకి పక్కా ఉండాల్సిందేంటి చెప్పు, నీకు పక్కా ఉండాల్సిందేంటి చెప్పు. యెహోవా యందు భయభక్తి అంటే ఒక ఫ్యామిలీ 60 ఏళ్ళ జీవితంలో ఈ 4 విషయాల్లో వర్ధిల్లాలి అంటే సూత్రం చెప్పండి. యెహోవా యందు భయం. ఇక ఈ ఆప్షన్ లేదంటే వేరొక ఆధారం లేదు, వేరొక తెలివితేటలు లేవు. భయము భక్తి, దేవుడు, రాజ్యము, సువార్త, ఇలాంటి సభలు, ఇలాంటి సంఘాల్లో సహవాసాలు, దైవజనుల కార్యక్రమాల్లో కలుసుండాలు, కాస్త సంఘంతో మమేకమవ్వడం, ఊరు కొరకు నీ మార్పు, నీ వీళ్ళ మార్పు కొరకు ఆలోచించడం, ఈ భయము భక్తి ఎవరైతే కొనసాగిస్తారో నువ్వు నడిచిన కాడ, నువ్వు పట్టిన కాడ దేవుడు దీవులను కుమ్మరేస్తాడు. గుర్తుపెట్టుకో. నీకు ఏ విధానం, ఏ సమయానికి ఏం కావాలో ఆయన సిద్ధపరుస్తాడు. గుర్తుపెట్టుకో. ఇది వదిలేస్తాం ఈ 60 ఏళ్ళ జీవితంలో. రే ఒకరోజు వెళ్ళిపోవాలి, మనం ఎంత సంపాదించినా ఈ దేవుడని ఆయనకి ఏం చెప్పుకోవాలని ఉందా భయం? సంపాదనలోనే పడిపోతున్నారు, సంసారంలోనే పడిపోతున్నారు, పిల్లల్ని పెంచడంలోనే పడిపోతున్నారు. కొంతమంది చూస్తుంటే విచిత్రం కూడా, ప్రపంచంలో ఇంకెవ్వరికి లేరు పిల్లలు, ఇంకేళ్ళకే ఉన్నారు పిల్లలు అన్నట్టు ఎంత బిల్డప్ ఇస్తారో. ఆయన స్కూల్కి తీసుకెళ్ళడం, వాడి స్కూల్ నుంచి తీసుకురావడం, వాడికి శాఖలు పెట్టడం, వాడికి ఇలా పెట్టడం, వాడిని మొత్తాలు చేయడం, ఇలా చేయడం, వాడిని పెంచడం, వాడికి బతిలు చేయడం, వాడికి జ్ఞాపకం పెట్టుకోవడం, మళ్ళీ ఆడు ఎదిగిన తర్వాత చొక్కాలు మార్చడం, అవి మార్చడం, ఆడికి సోకులు తెచ్చడం, మళ్ళీ ఆడి పెంచడం, కాలేజీలు చదువులు, ఆడిని చక్క పెట్టడం, ఆడి పెళ్ళి, వాడి ఉద్యోగాలు, మళ్ళీ ఆడి భార్యకి, ఆడికి ఎక్సెట్రా ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ లోపు నువ్వేమన్నా రోబోట్ వాళ్ళ ఉండడానికి ఏమవుద్ది చెప్పు? నీ వయసు అయిపోయింది. నీ పిల్లల్ని సాకడంలోనే నీ వయసు అయిపోయింది. నీ బతుకు వెనక్కి తిరిగి చూస్తే నీ పిల్లల తప్ప నీ లైఫ్లో ఏ రోజైనా దేవుడు భక్తి ఉందా? చస్తే ఏమైపోతావు అడుగుతున్నాను నేను. నువ్వు 60 ఏళ్ళు దేవుడిని వదిలేసి నీ పిల్లల వెనకాలే తిరిగావు. వాళ్ళ స్కూళ్ళు అన్నావు, వాళ్ళని చక్కబెట్టావు, పోషించొద్దని దేవుడు చెప్పట్లేదు. కానీ ఎన్నున్నా దేవుడిని వదలకూడదు. గుర్తుపెట్టుకోండి. ఆనోకు కూడా కుమార్తెలు కలిగి ఉన్నారట. దేవుణ్ణి విడవకుండా 300 సంవత్సరాలు నడిచాడట. మనం దేవునితో నడిస్తేనేమో కుటుంబాన్ని వదిలేస్తాం, కుటుంబాన్ని వదిలేస్తేనేమో చెప్పండి దేవునితో నడుస్తాం. దేవుడితో ఉంటే కుటుంబం అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కానీ భక్తులు చూడండి, దేవునికి దగ్గరగా ఉన్నారు, దేవునితో కలిసి నడిచారు. వాళ్ళు దేవుడిని వదిలేదు. పిల్లలు ఉన్నారు, నోవహుకు పిల్లలు ఉన్నారు, ఆనోకుకు పిల్లలు ఉన్నారు, అబ్రహాము గారికి పిల్లలు ఉన్నారు, దావీదు గారికి పిల్లలు ఉన్నారు. ఈ భక్తులైన వారు అందరికీ పిల్లలు, భార్య ఉన్నారు. వాళ్ళందరి కుటుంబాల్లో చక్కటి సంసార సంబంధమైన వాళ్ళ సంసారాన్ని నడిపిస్తూనే సువార్తను పరుగులు తీయించారు. నేను అడుగుతున్నాను, దేవుడు అడుగుతారు, ఏరి నీ పిల్లలేరు నా సన్నిధిలో? ఏది నీ భార్య, ఏది నీ భర్త, ఏది మీ కుటుంబం ఏదని అడిగితే, ప్రభువా రాలేకపోయాం ప్రభు అంటే దేవుడు అంటాడు, అందుకే రా నీకు ఇవ్వలేకపోయాను అంటాడు. ఏంటి చెప్పండి? దీవెనలు. ఇన్ని చెప్తున్నాడు. 1 ఆర్థికంగా బాగుండాలి, 2 లోగిట భార్య బాగుండాలి, 3 చెప్పండి పిల్లలు కలిసి రావాలి వలే మొక్కల వలె, 4 ఆరోగ్యం బాగుండాలి. ఏం బాగుండాలట? 6వ వచనంలో చూడండి, నీ పిల్లలను నువ్వు చూడాలి. పిల్లలను చూడడం అంటే ఫోటోట్టుకుని చూడమని కాదు. పిల్లల్ని చూడడం అంటే మనవల్ని మనవరాలను చూసేంత ఆయుస్తో బతకాలట. బతుకుతున్నారా? మనవాళ్ళు పుట్టేంత వరకు బతుకుతామన్న వాళ్ళు ధైర్యంగా చేయొద్దండి. ఇక్కడ తుమ్మితే చచ్చిపోయి మనవడి వరకుని, దగ్గితే చచ్చిపోయి మనవడి వరకుని. నేను అడుగుతున్నాను, 19 ఏళ్ళకి గుండెపోట్లు వస్తున్నాయి పురుషులకి,
చిన్న పిల్లలకి షుగర్లు వస్తున్నాయి. అయిపోయింది. ఎందుకంటే ఈ బాడీ ఎక్స్పైర్ డేట్స్ దగ్గర మన తిండ్లు, మన వ్యవహారాలకి, మన వాతావరణాలకి, ఈ మొబైల్ వాడకాలకి, ఈ తెల్లవారులు నిద్రలేమికి మన బాడీ ఎక్స్పైర్ డేట్కి దగ్గర పడింది. ఒకప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన కింగ్లా ఉండేవారు. కష్టానికి తగ్గ తిండి ఉండేది, తిండికి తగ్గ కష్టం ఉండేది. ఇప్పుడు తిండి ఎక్కువైపోయింది. చెప్పండి, రోడ్డు మీద తినేస్తున్నారు. పానీపూరీలు, పాసిపూరీలు, చెత్తపూరీలు, అవి ఇవి, ఇంటికాడ బజ్జీలు, అది చెత్త, సమోసాలు, ఇవన్నీ తిని మళ్ళీ ఇంటికి వచ్చి ఏం గ్యాప్ లేకుండా కొట్టేస్తున్నాం. మళ్ళీ అది అరగడమే కష్టం. మళ్ళీ అందులో దంసప్ పోసేస్తున్నాం. ఎక్కడికి పోయిన బిర్యానీ, ఎక్కడికి పోయిన మాంసం, అయ్యే పెడతారండి వద్దానా కానీ. ఇవే పెడేస్తున్నావు. తినే నువ్వే హెల్దీ ఫుడ్ అనుకుంటున్నావా? బిర్యానీ అంటేనే అరగడం కష్టం. దాంట్లో వాడిని ఎసెన్స్ బట్టి, పైగా దానికి ఏం కలుపుతాం మనం? థమ్సప్ కలుపుతాం. అందుకే ఈరోజు చూడండి, ఇంకా పెళ్ళిగాని కుర్రోళ్ళు మీరు చూడండి. ఒకప్పుడు పెళ్ళయి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీకు 2 పిల్లలా అనేవారు. అలా లేరండి అనేవారు. ఇప్పుడు నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా అంటున్నారు. అవి అవుతుందా అంటున్నారు. ఎందుకంటే ట్యాంక్ వచ్చింది. ఇంత ట్యాంక్ ఇలా తిరుగుతున్నాడు. 6 months ప్రెగ్నెంట్ లేడీలాగా ఎంత ట్యాంక్ అని అడుగుతున్నాను. అంత ట్యాంక్ సిగ్గేయట్లేదు. నేను చాలామంది అడుగుతారు, సిగ్గేయట్లేదు నీకు సొక్క వేసుకున్నప్పుడు అంటాను. ఎందుకంటే ఇప్పుడు పని తక్కువ, చెప్పండి, తిండి ఎక్కువ. ఇప్పుడు కష్టాన్ని దగ్గర పని ఉండేది. ఎంత తిన్నారో అంత పని చేస్తారు, అంత తినేవారు. ఇప్పుడు పని ఏదండి, వర్క్ లేవండి, కష్టపడాలన్న తత్వం ఏదండి. ఒక్కొక్కడు ఏమో తినేసి ట్యాంక్ బందరు, ఒకడు మొత్తం తినకండి ఇలా వంగిపోతాడు ముందుకు. ఇలాగా నేను అడుగుతున్నాను, చూస్తామా? మనవరాలని చూస్తామంటారా? లేదండి, మేము చూస్తామండి, అందరిలా కాదండి, మేము 6 pack 0 pack మెయింటైన్ చేస్తున్నాం, మేము చూస్తామండి. అంటే 0 pack చేసిన వాళ్ళందరూ బతికేస్తున్నారా? 6 pack మెయింటైన్ చేసిన వాళ్ళందరూ బతుకుతారు. జిమ్ రూమ్లో చచ్చిపోతారు. వెళ్ళి చూడండి. రోడ్ల మీదకి వెళ్ళి మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తే బతికేస్తారా? యెహోవా యందలి భయభక్తులు లేకుండా ఇవన్నీ చేస్తే బతికేస్తారా? బతికేస్తాం అనుకుంటున్నారు. మేము మొలకెత్తిన ఇత్తనాలు తింటున్నామంటే ఇత్తనాలు తింటే బతికేస్తావా అడుగుతున్నారు. మనకైనా ఎక్కువ తింటుంది ఇత్తనాలు. అది ఏంటి, బతికేస్తుందా? నేను ఎవరు అన్నారు? నా క్వశ్చన్ నాకు తెలియదు, మామూలుగా అడుగుతున్నాను నేను. ఒకవేళ తప్పైతే నన్ను సరి చేయండి. చేపలు తింటే ఎక్కువ కాలం బతుకుతారన్నారు. నాకు క్వశ్చన్ వచ్చింది, చేప ఎంతకాలం బతుకుతుంది? ఎందుకది 3 నెలలు బతుకుతుందట, 4 నెలలు, 3 నెలలు బతికేది. చెప్పండి, అదే బతకట్లేదు, మనం బతికేస్తున్నాడు. ఒకవేళ బతికితే బతికారు, ఎంతకాలం బతికేస్తారు చెప్ప? మొలకెత్తిన ఎత్తునది మేద్దాం, జిమ్ రూమ్లో బతికేస్తామంటే బతికేస్తారా? ఆ మధ్యకాలంలో ఊపేసింది ప్రపంచాన్ని. చావు అంచుకెళ్ళి వచ్చిందండి ప్రపంచంతో. ఒక జలక్కది అలా అంచుకెళ్ళి వచ్చాం. కరోనా. అందరూ ఆ కరోనాకి గడగడ వణికిపోయారు. ఆ టైంలో సూత్రాలు కనిపెట్టారు. సూత్రాలు ఏంటి చెప్పిన ప్రధానులు, మంత్రులు వీళ్ళందరూ కలిసి కరోనాని తరిమేయాలనుకుంటున్నారని మన వాళ్ళు కూడా కొన్ని కొత్త పాటలు కనిపెట్టారు. తొక్కండి తొక్కండి అని. అది మనం తొక్కేసి వెళ్ళిపోయింది. నేను అడుగుతున్నాను, పాటలు పాడేది వెళ్ళిపోద్దా? సూత్రాలు చెప్తే వెళ్ళిపోద్దా? మంత్రులు అండి, దేశ మంత్రులు చెప్పారండి. ఏమని చెప్తున్నది? ఇదిగో కరోనాకు మన నినాదం తెలిసి దాన్ని మనం దేశం నుంచి ప్రాళదోలదాం అన్నారు. ఏం చేయాలి సార్ అంటే, కంచాలు తండి, గ్లాసులు తండి, సాయంత్రం మేడెక్కండి, గట్టిగా అందరూ ఒకేసారి 7 గంటలకు కరెంట్ ఆఫ్ చేసి మేడెక్కి ఒకేసారి టంగటంగని కొట్టి కరోనా పో అన్నారట. అలా వచ్చింది ఇంటికి. అది ఆడి సాంగ్ ఈడికి, ఈడి సాంగ్ ఆడికి తగిలి పోటు వచ్చేసిందండి. పోని అడుగుతున్నాను, గ్లాసుకి ఇచ్చి కొడితే బతికెత్తావా? కంచం గ్లాస్ ఇచ్చి కొడితే బతుకుతావా? సూత్రం చెప్తే పోతా, పాట పాడేస్తే బతికెత్తావా? మనిషి బతకాలంటే గుర్తుపెట్టుకోండి, యెహోవా యందలి భయభక్తులు. ఫ్యామిలీ డాక్టర్ ఉన్న బతికే గుర్తుపెట్టుకోండి. ఆయన చిత్తానుసారంగా నడిచినాడు బతుకుతాడు. ఎంతకాలం మోసే జీవితం. ఇంటికి వెళ్ళినారు చదవండి. మోసే చనిపోయే సమయానికి ఆయన సత్తువ తగ్గలేదు, ఆయన కంటి సూపు మందగించలేదు, బాడీ ఇంకా ఫిట్గా ఉందంట. అంటే ఏమర్థమవుతుందో చదువుతుంటే, ఆయన అనుకున్నంత కాలం ఆయన పిల్లలు బతుకుతారు అంతే. ఆయనను నిర్ణయించినంత కాలం బతుకుతారు. అలా అని ఏది పడితే తినేమని, ఏది పడితే అది వాడేమని కాదు. నీకు మేధాశక్తి, లాజిక్ ఇచ్చాడు కనుక ఇవి పాటిస్తూనే నువ్వు యెహోవా యందలి, చెప్పండి, భయభక్తులు కలిగి. ఎవరో తెల్లవారుజామున పార్కుల్లో ఈ వయసు అయిపోయిన వాళ్ళందరికీ సూత్రం చెప్తారు. రే, ప్రతిదానికి కాపాడకండి రా, ఆయుష్ తగ్గిపోద్ది.
అంటారు. పెద్ద సీరియస్గా కొంచెం నవ్వండి రా అన్నారు. నవ్వు సీరియస్గా కొంచెం నవ్వు అన్నారు. పెద్దవాళ్ళందరికీ నవ్వడం నేర్పించారు. ఈ పొల్లు ఉడిపోయిన వాళ్ళందరికీ నవ్వుది తెల్లవారుజామున నవ్వేస్తుంటారంట. పార్కుకి వచ్చి ఆహాహా ఆహాహా నవ్వేస్తుంటారు. ఒక ఆవిడ ఎక్కువ నవ్వేసి ఎక్కువ కాలం బతికేలని అని ఉండిపోయింది. తీసుకొస్తారు ఇంటికి, చచ్చిపోయింది. నవ్వు చచ్చిపోయింది. నడుద్దాన్ని నవ్వుతే బతికేస్తారా? చచ్చిపోయింది. నేను అడుగుతున్నాను, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటేనే. ఒక ఎమ్మెల్యే కరోనా టైంలో నేను బతకాలనుకుంటున్నానండి, నాకు దాపురించిందని బతికించండి, 5 కోట్లు ఇస్తానన్నాడు. ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు అండి. 5 కోట్లు ఇస్తానని బతికిస్తానంటే డాక్టర్ రివర్స్ అన్నాడు, నీకు 5 కోట్లు ఇస్తాను జంటికి వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే బతికించిన డబ్బు బతికించదు, డాక్టర్లు కాదు, ఆయన సెలవు అన్నారు. చెప్పండి, యాత్ర మర్చిపోయాం, బతికేయాలనుకుంటున్నాం, కానీ ఒకరోజు వద్దని నా యాత్ర ఒకటి ఉంది రెడీగా ఉంటాం. యాత్ర మర్చిపోయాం, పిల్లలను బతికేస్తున్నాం, ఎత్తుకెళ్ళిపోయే యాత్ర ఉంది మర్చిపోకు. ఆర్థిక పరిస్థితుల్లో బతికేస్తున్నాం, యాత్ర ఉందని మర్చిపోకు. సంసారంలో కొట్టుకుపోతున్నాం, యాత్ర ఉందని మర్చిపోకు. ఇవన్నీ నాకు దీవెన రావాలి అంటే బైబిల్ ఒక సూత్రం ముడిపెట్టింది. ఏమంటుంది? 4వ వచనం చూడండి. 4వ వచనం చూడండి. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసేది కోసం అడుగుతాను. చెప్పండి, దేవుడు ఎక్కడి నుంచి దీవిస్తాడట? సియోను యెరూషలేము, సియోను యెరూషలేము, సియోను యెరూషలేము. పాత నిబంధనలో సియోను యెరూషలేము అంటే దేవుడుండే సన్నిధి, దేవుని యొక్క మందిరం. ఆ రోజుల్లో సియోను యెరూషలేము అంటే దేవుడు ఉంటాడు, దేవుని మందిరము, దేవుని స్థలము అని అర్థం. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని మందిరము, దేవుని స్థలం అంటే దేవుడు మనల్ని సియోనులోంచి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా మనల్ని ఆశీర్వదించాలి. సియోను యెరూషలేము నుంచి ఆశీర్వదిస్తాడంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళమనా? ఇజ్రాయెల్ దేశం వెళ్తే దీవిస్తాడన్నా? కాదు. క్రొత్త నిబంధన సియోను మారిపోయింది, క్రొత్త నిబంధనలో యెరూషలేము మారిపోయింది, క్రొత్త నిబంధన అర్థం మారిపోయింది. క్రొత్త నిబంధనలో సియోను యెరూషలేము అంటే నీ లోకల్ చర్చ్. గుర్తుపెట్టుకో, నీ స్థానిక సంఘం అంటే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి దీవించాలనుకుంటున్నాడు? సంఘములో నుంచి దీవిస్తా. ఎక్కడి నుంచి అట? నీ భార్యనైనా, నీ పిల్లలనైనా, నీ ఆర్థిక పరిస్థితులైనా, నీ ఆరోగ్యమైనా ఖచ్చితంగా నీకు దీవెనలు దొరికే ఒక స్థలం ఉంది. అది ఎక్కడ చెప్పు? నీ స్థానిక సంఘం. నీ స్థానిక సంఘానికి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి. నువ్వు మానకుండా వెళ్ళాలి. నువ్వు సహవాసంలో కలిగి ఉండాలి. నువ్వు రక్షణ అనుభవం కలిగి ఉండాలి. నీకు వాక్యపు అనుభవం కలిగి ఉండాలి. ఆ దేవుని దీవెనను పొందడానికి నీ ప్రజెన్స్ ప్రతి వీక్ నీకు ఉండాలి. గుర్తుపెట్టుకో. వస్తావా? ఈ వారం 100 ఎక్కువ ఎత్తున్నారంటే కనబడకుండా తిరుగుతావు చర్చిలో. వస్తావా? ఈ వారం నీకు చుట్టాలు వచ్చారంటే మొత్తానికి ఎక్కడ తిరుగుతావు చర్చ్. ఈరోజు నువ్వు చర్చికి వస్తావంటే రావు. ఎందుకమ్మా సడన్గా వచ్చి చర్చ్ మానేసరే అని అడిగితే చెప్పారట, మైక్ కొన్నామంటే మైక్ మీద పేరు రాయలేదు అంటే మానేయమండి. పేరు రాయిపోతే మానేస్తావా? చాలామంది అడుగుతున్నారు, పాట ఇవ్వకపోతే మానేస్తారు, ప్లేస్ ఇవ్వకపోతే మానేస్తారు, పాంప్లెట్ మీద పేరు వేయకపోతే మానేస్తారు. ఇలాంటి సభల్లో సహకరించినప్పుడు వాళ్ళ పేరు చెప్పకపోతే మానేస్తారు, దైవజనులు గుర్తించకపోతే మానేస్తారు. రోజు వీళ్ళతో మాట్లాడి ఈ పాస్టర్ గారు సడన్గా కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు పలకరిద్దామంటే వీళ్ళ మొఖాలు మాడిపోయి మానేస్తారు. నేను అడుగుతాను, ఊరికే మానేస్తారు, సంఘాల మీద కోపం ఇచ్చి మానేస్తారు. అడుగుతున్నాను, సంఘం మీద కోపం ఇస్తే దేవుడికి నష్టం కాదు, సేవకుడికి నష్టం కాదు, ఎవడికి నష్టం చెప్పు? నీకే నష్టం. నువ్వే ఎగిరిపోతావు. నీ ఆర్థికంగా దెబ్బలు ఎలా ఉన్నాయో చూస్తావు, నీ ఫ్యామిలీలో క్రైసిస్ అంటే ఏంటో చూస్తావు. నెక్స్ట్ నీ పిల్లలకి భయభక్తులు లేనప్పుడు వాళ్ళు నీ మీద ఎలా తిరగబడతారో చూస్తావు. నెక్స్ట్ నీ ఆర్థిక పరిస్థితుల వెనకాల నీ అనారోగ్య సమస్యలు నేను తరిమేయడం చూస్తావు. అప్పుడు గుర్తొస్తాడు నీకెవరు చెప్పు? దేవుడా అని మళ్ళీ సంఘానికి వస్తావు. అక్కడ వరకు పరిస్థితి రాకూడదంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉండాలి.
ఇలా దీవింపబడిన ఫ్యామిలీస్ ఉన్నాయంటే ఉన్నాయి బైబిల్లో. మచ్చుకు ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఉన్నారు, ఎలాంటి వాళ్ళంటే ఉన్నారు, చాలా జాబితాలు ఉన్నాయి. చూసి ముగించుకుందాం. రండి ఒకసారి ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం. వారు కలిసి నివసించుటకు అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు యొక్క పశువుల కాపర్లకును కలహము పుట్టెను. అక్కడ రాయబడిన మాట చూడండి, వారు కలిసి నివసించుటగా ప్రదేశము చాలకపోయినది, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉన్న. మీకు ఆలోచన లాజిక్ పనిచేస్తే, మీకు బైబిల్ చదివే అలవాటు ఉంటే అక్కడ క్వశ్చన్ ఉంది, పట్టుకోండి. ఇప్పటి వరకు ఏముంటే ఆర్థికంగా బాగుంటామని చదువుకున్నాం, చెప్పాలి. ఫ్యామిలీ పరంగా బాగుంటారని చదువుకున్నాం, పిల్లల విషయంలో బాగుంటారని, ఎలా ఉంటే బాగుపడతారని చదువుకున్నాం, యెహోవా యందలి భయభక్తులు ఉంటే బాగుంటారని చదువుకున్నాను. అడుగుతున్నాను, ఈ 13వ అధ్యాయంలో ఎవరున్నారండి? అబ్రహాం ఉన్నాడు, చెప్పండి. లోతు ఉన్నాడు. అదొక ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో ఏ విషయం మీద గొడవలు వచ్చాయట? అదేంటి? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నవారు చక్కటి ఆర్థిక పరిస్థితుల్లో బాగుంటారని కీర్తనలో చెప్పినప్పుడు, ఆర్థికంగా బాగుంటారని కీర్తన చెప్పినప్పుడు, అబ్రహాము గారు లోతు గారు ఉమ్మడి కుటుంబంలో ఆర్థిక విషయాల్లోనే ఎందుకు గొడవలు వచ్చాయి? వారు నివసించలేకపోతున్నారు. మీరు బాగా వినండి, అన్నదమ్ములు బాగానే ఉంటారండి, ఏమీ లేనప్పుడు చక్కగా నడుస్తారు. ఏమన్నా పెరిగాకే చెప్పండి గొడవలు వచ్చేస్తాయి. వెనకాల ఉంటారుగా. ఇక్కడ అబ్రహాముకి లోతుకి డైరెక్ట్ గొడవ రాలేదు, కానీ వెనకాల ఉన్నాయి తోకలు. ఆ తోకలెట్టే గొడవ. మన ఇంట్లో అన్నదమ్ములకి రావుగానే తోకలు వచ్చి గొడవలు. ఇలాగన్నదో తోక ఏంటి, ఇంకా నువ్వు అన్నయ్య తమ్ముడు అని తిరుగుతావు, ఇంకా నువ్వు తమ్ముడు అని తిరిగితే రేపొద్దున్న మనం ఏమవుతాం? మన పిల్లలు పుడితే మనం ఏమవుతాం? ఇంకా నువ్వు తమ్ముడిని సక్కబెడుతుంటే అనగా నీకు డిమ్ముని జ్ఞానోదయం అయినట్టు ఉంటుంది. వెంటనే ఏం చేయమంటావు? పెట్టే దడెట్టిచ్చి అడ్డంగా అందా. తమ్ముడు అన్నయ్య చెప్తుంది, ఇంకా నువ్వు అన్నయ్య అని తిరుగుతావేంటి? ఇంకా అన్నయ్యకి పెట్టుబడి పెట్టి నువ్వు పెడితే మనము మన పిల్లలు మన బడ్జెట్ అంతా ఏమవుద్ది? ఏం చేయమంటే పెట్టించే, గోడెట్టిచ్చే. ఇద్దరికి తోకల సలహాలు ఎలా ఉంటాయి. అబ్రహాము గారికి లోతు గారికి గొడవలు రాలేదు, కానీ దమ్మిడి తేనోలు గొడవ పెడుతున్నారండి. నేను అడుగుతున్నాను, మీ కూలి పని తీసుకుని పోక వీళ్ళ గొడవలు పెట్టడం ఏంటండి? వీళ్ళు గొడవలు పెడతారు చూడండి, వీళ్ళు గొడవలు పెడుతున్నారు. నేను అడుగుతాను, వీళ్ళు ఎక్కడ గొడవలు పెట్టారు? అందరిని కాదండోయ్, వచ్చాక బాగుపడి కుటుంబాలు కూడా ఉంటాయి. నేను చాలా అడుగుతాను, కొంతమంది తోకలు ఏం తేరండి? కొందరిని అడుగుతున్నాను, అందరిని కాదు. ఏమని తెస్తా? కంచు మీద తెస్తారు. ఏం తెస్తారండి? మా అమ్మని ఎప్పుడు అడిగోండి, ఆ పెద్ద బింది, చిన్న బింది, ఆ బకెట్టు, ఆ గమేల, ఆ చెంబులు, ఆ ఏయో రకరకాలు ఉంటాయండి. కొంచెం దేనికి అని అడిగేవాడిని నేను. తెల్లదు నీకు అని, దేనికైనా అడిగేవాడిని. నీకు తెల్లదు అలా ఉండే. ఏడాదికి ఒకసారి తెచ్చి సీరియస్గా కిందకి తెచ్చి ఇసుక తెచ్చి చింతపండు తోమి మళ్ళీ సీరియస్గా అడిగో. దేనికయ్యా బంగారమా పనికోత తోమేసి పెడేస్తుంటాడు. అయ్యే పెద్ద ఆస్తి గట్టిగా పడతా గంగాలను తప్ప ఏం తెచ్చారండి? ఇలా అంటారు. ఏమని చెప్పినా అదే అంటారండి. ఎవరన్నా అన్నదమ్ముల మధ్య గొడవ పెడతా అంటే, ఈ గొడవలు ఎట్టి వాళ్ళ ముందేళ్ళు 10 లక్షలు తెమ్మని చెప్పండి ఇంటికి వెళ్ళి. అప్పుడు చెప్పమని సలహా. వీళ్ళ నాన్న కష్టపడి వీళ్ళిద్దరు ఏదో గుట్టే కష్టపడి ఈరోజు కలిపి కట్టుకుంటే వీళ్ళ గొడవ పెడుతున్నారంటే వీళ్ళని ఏమనాలండి? నువ్వేం తెచ్చా కొంచెం మిజులు తప్ప. అందరినీ కాదండు చక్కగా తెచ్చిన వాళ్ళు మళ్ళీ ఇదో గొడవ. మహిళా సంఘాలు వచ్చిద్దరు. అందరిని అంటలేదు. కేవలం మాంగారు వల్లే బాగుపడిన అల్లుళ్ళు ఉన్నారు, అత్తింటి వల్లనే బాగుపడిన అల్లుళ్ళు ఉన్నారు, భార్య వచ్చిన తర్వాత ఆర్థికంగా బాగున్న అల్లుళ్ళు ఉన్నారు. ఇది కూడా ఉందండి. ఆ కేసుల కోసం చెప్పట్లేదు నేను, కొన్ని చెప్తున్నాను. గొడవలు ఎట్టే బ్యాచ్ పెట్టారట. నా ప్రశ్న ఏంటంటే అడుగుతున్నాను, అసలు అబ్రహాము గారికి ఉన్నంత భయభక్తులు మనకు ఉన్నాయంటారా? అబ్రహాం గారికి ఉన్న భక్తి శ్రద్ధలో విశ్వాసం మనకు ఉందంటారా? అంత విశ్వాసం మనకు లేనప్పుడు యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు నిశ్చయముగా దీవింపబడతాడన్న సూత్రం ఎందుకు అబ్రహాం జీవితంలో వర్తించట్లేదు? ఎంత భక్తి ఉన్నా
భక్తులు కూడా అక్కడక్కడ స్వనిర్ణయాలు చెప్పండి తీసుకున్నారు. అంటే ఈ వచ్చిన ఆస్తులు యథార్థంగా కష్టపడితే వచ్చినవి కాదా అని మీరు అడిగితే మీరు ఏమనుకుంటే అనుకోండి, అబ్రహాము గారు కుటుంబం యథార్థంగా కష్టపడితే వచ్చిన ఆస్తులు కాదు, అవి అడ్డగోలాస్తులు. అడ్డగోలాస్తుల కనుకే కుటుంబంలో గొడవలు వచ్చాయి. అడ్డగోలాస్తుల కొరకే ఉమ్మడి కుటుంబం ఇడిపోయే పరిస్థితులు వచ్చింది. అడ్డగోలాస్తుల కనుకే ఆస్తులే గొడవలే. అదేంటి సార్ అబ్రహాం గారి లైఫ్లోకి అడ్డగోలాస్తులు ఏంటంటే, అవును, ఒకడు మోజు ఎక్కువైపోయి ఇస్తే వచ్చిన ఆస్తులు. ఎవరి మీద మోజు? శారమ్మ మీద మోజు. శారమ్మ మీద మోజు ఏంటి? మీరు ఇంటికి కింద చదవండి. ఆ దేశంలో కరువు వస్తే ఆ కరువు వచ్చినందుకు ఆ కరువును తట్టుకోలేక కానాను భూభాగాన్ని వదిలి అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళారట? ఐగుప్తి వెళ్ళారట. అక్కడ ఐగుప్తికి వెళితే ఐగుప్తీలు అందరూ శారమ్మని చూసి మాట్లాడుకుంటున్నారు, అరే ఎంత న్యాచురాలిటీ బ్యూటిఫుల్గా ఉంది, ఎవర్రా ఈవిడని. సామాన్యులు పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. సామంతుల దగ్గర నుంచి సామాన్యులకు ఎందుకంటే ఐగుప్తులో ఎప్పుడు బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే చూడండి, బ్యూటీ కోర్స్ అంతా పుట్టింది ఎక్కడంటే ఐగుప్తులోని పుట్టింది. లిఫ్ట్కి పుట్టించింది ఈజిప్టియన్స్, ఫేస్ ప్యాక్లు పుట్టించింది ఈజిప్టియన్స్, ఆ నైల్ నది ఒడ్డునే అన్నీ పుట్టి. అందుకే చూడండి, ఆ సగరాలు పెట్టేవారు మనవరికి, ఆ పుట్టించింది విగ్గులు ఎక్సెట్రా ఈ కోర్స్ అంతా పుట్టించింది ఈజిప్టియన్సే. వాళ్ళే పుట్టించారు. అందుకే వాళ్ళు ఎక్కువ అలంకరించుకుంటారు. ఆ రాణిలు కానీ సామంతులు కానీ సామాన్యులు కానీ వీళ్ళు అలంకరించుకుంటే వచ్చిన అందాలు, ఏం అలంకరించుకోకపోయినా వచ్చిన అందం శారమ్మ. అందుకే డిస్కషన్ స్టార్ట్ అయింది. అరే ఎవర్రా ఇంత న్యాచురల్గా ఉంది ఇవిడంటే, ఎవరెవరని చూస్తున్నారు. సామాన్యులు మాట్లాడటమే కాదు, రాజుగారు పనిచేసే దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళేం మాట్లాడుతున్నారు, వాళ్ళే పట్టినారు. చూడండి 14 వచ్చును. అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తి ఆ స్త్రీ యొక్క మిక్కిలి సౌందర్యవతి ఉండి చూసిరి. 12వ అధ్యాయం 14 వచ్చును. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడి. అధిపతులు ఎవరిని పొగుడుతున్నారట? సార్ ఆవిడెవరో సార్ విజిటింగ్ వచ్చారు, ఫారినర్ అనుకుంటా, చాలా అందంగా ఉంది సార్ అని చెప్తున్నారట. ఎవరి కోసం? మంత్రులు పని ఏంటండి? నేను అడుగుతాను, చెప్పండి, మంత్రులు పని ఏంటండి? ఆ ఏరియాలో నీరు అద్దడం ఉందంట, మనకు కొంచెం నీరు పంపించాలి. ఇక్కడ సరిగ్గా వసతులు లేవట, వసతులు పంపించాలి. ఇక్కడ ఇలా పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ పూరు గుడుసులు ఉన్నాయి, ఇక్కడ స్థలాలు లేవు. ఇవి చెప్పాలి కదండి. గ్రాఫ్ ఇదే కదండి. ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఇవేమీ చెప్పకుండా ఈ మంత్రులు అన్నారట, సార్ ఆవిడ ఎవరో వచ్చింది సార్, చాలా అందంగా ఉంది. వీళ్ళు మంత్రులు అంటారు, కంత్రులు అంటారు? చెప్పండి, మంత్రులా? ఈరోజు మీరు రాజకీయాలు చూస్తున్నారా? ముఖ్యంగా మనం ఏపీ రాజకీయాలు చూస్తున్నారా? ఒక్కడు నేను సరిగా చెప్తున్నాను, ఒక్కడు పద్ధతిగా మాట్లాడున్నాడు చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? నీకు 4 రా అన్నారు. ఈడన్నాడు నీకు 30 రా అన్నారు. కార్యకర్త అన్నారంట, మా వాడన్నాక మాత్రం ఉండాలిరా అన్నారు. గొప్ప రాజకీయాలు అండి మనకి. మాకు ఏం చేస్తారని చెప్పుకోలేదు లేరు. నీకు 4, నీకు 3, నీకు 60, నీకు 30, మా వాడంటా మాత్రం ఉండాలి, ఉంటారు మా వాడు, అది తోపు తురుము. ఏం రాజకీయాలు అండి? ఒకప్పుడు రాజకీయాలు మా ప్రభుత్వం వస్తే ఇది ఇస్తాం, మా ప్రభుత్వం వస్తే ఇది వస్తాం అనేవారు. ఇప్పుడు అవి చెప్పడం మానేశారు. నువ్వు ఆ సందులో దూరం నీ సంగతి తేలుతుంట అన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళావు నీ సంగతి తేలుతా అన్నారు. ఏం గొడవలండి? మీ ఇంట్లో మీ ఆడలు గొడవ తెలుసు, మీ ఇంట్లో మీ వెనకలు నడుగుతాను. ఇలా చెప్పంతా మాట్లాడుకుంటే ఏం చేస్తారు? ఈరోజు రాజకీయాలు ఎంత తగలడ్డాయో ఐగుప్తి రాజకీయాలు కూడా అంత దరిద్రంగా ఉన్నాయి. అలాంటి మధ్యకి ఈ శారమ్మ వెళ్ళింది. ఎవరు? అబ్రహాము గారు భార్య. ఈవిడ ఎప్పుడైతే వెళ్ళిందో చూసిన వెంటనే ఆడికి కంగారైపోతున్నాడు సింహాసనం కూర్చుని. ఎవడు? అవునా, మన ఈజిప్ట్లోనే మొత్తం అంత అట్రాక్షన్గా ఉంది ఆవిడంటే? అవును, పిలిపించండి, ప్యాలెస్కి పిలిపించారు. చూశాడు, నిజంగా వాళ్ళు చెప్పిన దానికి తగ్గట్టుగానే ఈవిడికి కనబడింది. ఆ వాక్ అయిపోయాడు. ఎవరున్నారు ఈవిడికి రెసిడెన్షియల్ ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఉంటున్నారు ఈవిడికి? ఎక్కడుంటుంది ఈవిడితో? ఈవిడికి ఎవరు దగ్గరుండి చూసుకుంటున్నారు అనగానే అన్నయ్య అని తిరుగుతున్నారు. ఎవరు? ఆయన చెప్పాడు దారిలో, ఇంకో నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు అక్కడికి పోయి ఏవండి అన్నావంటే నన్ను చంపేస్తారు అక్కడ. ఎందుకంటే అక్కడ డబ్బులు ఉన్నాయి, అక్కడ సంపద ఉంది, అక్కడ ధాన్యం ఉంది, కానీ అక్కడ విలువలు లేవు. రొంపు రాజకీయాలు ఉన్నాయి, చంపేస్తారు. అందుకే అందరూ చూస్తుండగా నేను చెల్లి అంటాను, అందరూ చూస్తుండగా నువ్వు నన్ను అన్నయ్య అని పిల్లాను. ఇంకే ఇలాంటి పరీక్ష ఎవరికి రాకూడదండి. అలా పిలిచారు, వచ్చినట్టునే అన్నయ్య చెల్లి అని పిలుచుకుంటే ఈ తెంగరోడు సింహాసనం కూర్చుని ఆమె అన్నయ్య ఆయన
ఈవిడ మనతో డైరెక్ట్గా మాట్లాడదంటారా అన్నారు. ఆవిడ నీతిని కదా ఎవరితో ప్రపంచం రాజు వచ్చినా మాట్లాడదు ఆవిడ అంతే. సేరమ్మ అంటే సేరమ్మ అంతే. ఆవిడ పద్ధతి, ఆవిడ నడవడిక, ఆవిడ గుణగణాలు పేతురులో కోట్ చేస్తాడండి. పేతురు పత్రికలో ఆమె అలంకరణ, ఆత్మీయ అలంకరణ, బాహ్య అలంకరణ ఎంత దేవుడికి ఇంపుగా ఉందో చూపిస్తాడు. ఇలాంటి ఆమె ఇప్పుడు వచ్చింది. ఆవిడ ఎవరితో మాట్లాడదు. ఇప్పుడు ఈవిడితో మాట్లాడాలంటే ఎవరు ఉన్నారు? పక్కన ఒక చెల్లి అని తిరుగుతున్నాడు. ఎవరు చెప్పు? బావగారిని పిలిపించండి అన్నారు. ఈ బావగారిలో పిలిపోతాడు ఎవరు? ఆయన్ని పిలిపించాడు. చెల్లిగారితో మనం మాట్లాడి కమ్యూనికేషన్లోకి రావాలి అంటే చెప్పండి, బావగారికి గిఫ్ట్లు ఇవ్వాలి. బావగారు అని లేదు కానీ నేను మామూలుగా చెప్తున్నాను, మీకు గిఫ్ట్లు ఇస్తాను. ఆ గిఫ్ట్లు ఏంటంటే 16 వచనం, అతడు ఆమెను బట్టి అబ్రహాముకి మేలు చేసిన ఎవరిని బట్టి అండి? శారమ్మను బట్టి ముఖం తెలియనోడికి మేలు చేసిన, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడుదులు, దాసులు, పనికత్తులు, ఆడగాడుదులు, ఒంటెలు చూసారా ఇయ్యబండి. ఎన్నంట అక్కడ చెప్తున్నా చూడండి. గొర్రెలు, గొడ్లు, మగగాడుదులు, దాసులు, పనికత్తులు, ఆడగాడుదులు ఇవన్నీ ఇచ్చను. అయితే యెహోవా అబ్రహాం భార్య అయిన శారాయిని బట్టి ఫరో అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించి. ఎన్ని ఇచ్చాడట? ఫరో ఆస్తుల మీద ఆశలు ఇచ్చాడు. గొడ్లు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, అంటే పశు సంపద, దాసులు ఇవన్నీ ఇచ్చాడు. ఇచ్చి ఏదో ఒకలాగా మచ్చిక చేసుకుని ఆవిడ చేసుకుందాం అనుకున్నాడు. ఎవరిని? శారమ్మని. దేవుడు అన్నాడు శవడాలు తీసేస్తా అన్నాడు. ఎవరికి? లేదో భయపడి మానవతావాదంతో బిక్కుమని దేశానికి వస్తే సంసారం ఉన్న నీవు సన్నాసిగాడిలాగా ఆ సంసారంలో అడుగెడతానన్నట్టు నీ మెడకాయ మీద అని రాత్రి వార్నింగ్ ఇచ్చాడు. మన దేవుడు ఎలాంటి చెప్పినా, మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే మన సంసారంలోనికి ఏక కూడా రానవాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన బయటికి వెళ్ళి ఏం చేస్తాడు? మా ఆవిడ ఇంటికాడ ఉండి ఏం చేస్తాను? ఆఫీసులో ఫీల్ అవ్వు. ఏం చేస్తాడు? ఏం చేయరు. నువ్వు ఎంతలో భయభక్తులు తేడా వచ్చిందో ఆ తేడా వచ్చినోడు సంగతి చూస్తాడు. నిన్ను కళ్ళుగప్పారో నీ కళ్ళుగప్పున కూడా మంచం ఎక్కిస్తాడు. గుర్తెట్టుకో. వేదనల చేత బాధించండి. పొరుగులు సంసారంలో అడుగులు పెడితే వేదనల చేత బాధించండి. బుద్ధి చెప్పును. ఏమైంది? రాత్రి ఆడికి జ్ఞానం అయింది. అయ్యా ఏమైంది అంటే, బావగారు అనుకుంటున్నావా? అలా ఆయన రా తెల్లారేసరికి పంపలేదు, మొత్తం సింహాసనం సేకైపోద్ది అన్నాడు. తెల్లారేసరికి 20 వచనంలో, మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేశారు. తనకు కలిగిన సమస్తమును పంపివేశారు. సమస్తము గొర్రెలు, గొడ్లు, మగగాడులు, దాసులు, పనిగత్తులు, ఆడగాడులు, ఒంటెలు, ఈ ఎంత ఆస్తి కలిపి, బాబు నీకు, నీ ఫ్యామిలీకి, నీ పిలుపులకి నమస్కారం, అర్జెంటుగా వెళ్ళిపోయి నీ దేవుడిని నేను చంపేస్తా అన్నప్పుడు ఆ ఆస్తులు పట్టుకుని వచ్చేసాడు. ఎక్కడి నుండి? ఐగుప్తు. ఆ ఆస్తులు పట్టుకుని ఎప్పుడైతే వచ్చారో 6వ వచనంలో, వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారు ఆ ఆస్తి విస్తారముగా కలిగి నివసించుట చేత ఉండలేకపోయారు. అంటే ఇప్పుడు అబ్రహాము గారికి వచ్చిన ఆస్తులు కష్టపడితే వచ్చిన ఆస్తులు కాదు. చెప్పండి, అబ్రహాము గారికి ఆస్తులు ఎక్కడివి? ఆ ఊరనే పట్టణం నుంచి వస్తున్నప్పుడు సిల్లుగవ్వ తేవద్దన్నాడు దేవుడు. ఏదన్నా ఆస్తి ఉందంటే దేవుడిచ్చిందే ఆస్తి వల్ల కానాను భూభాగం తప్ప ఈ ఆస్తులు ఎలా వచ్చాయి? ఈ కరువు కాటకంలో ఎక్కడ ఉండాల్సిన వాడు అక్కడికి వెళితే ఆ అడ్డగోలు మనుషులు గిఫ్ట్లకే ఇస్తే ఆ గిఫ్ట్లు తెచ్చుకున్నారు కూడా. ఆ ఆస్తుల వలన ఏమైంది చెప్పండి? గొడవలు అయ్యాయి. అన్నమాట అర్థమవుతుందా? ఆ ఆస్తులు అంటే మీకు ఏమర్థమవుతుంది? ఏదోలా ఎదిగిపోదామంటే ఎదిగిపోవు, సిదిగిపోతావు. గుర్తెట్టుకో. ఏదోలా దాసేద్దామంటే నీ వల్ల వదర అయ్యా అని బైబిల్ చెబుతుంది. నా తెలివితేటలతో వాడి దగ్గర 1000 కొట్టేసాడంటే దాని తెలివితేటలు అనరు. గుర్తెట్టుకో. క్రైమ్ మైండ్ సెట్ అంటారు. ఇలా ఎంతకాలం ఎదుగు వాడి దగ్గర 1000 లాగుతావు, 1,00,000 ఎగిరిపోతావు. ఏమనుకుంటున్నావు? వాడి దగ్గర ఎలా లాగేద్దామని నీ తెలివితేటలు అనరు. అవి లాగే, కష్టపడకండి, ఎదుటోడు తెచ్చే, ఎంతకాలం ఉంటావు చూడు. యథార్థత లేకుండా, భక్తి లేకుండా పోగాయి ఎలా ఉంటుంది? అనంత కాలంలో చూస్తా దెబ్బలు అలా ఉంటాయి. అబ్రహాం చూశాడు. గుట్టుగా ఉమ్మడిగా ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన కుటుంబం ఈ ఆస్తులు వచ్చాక మొక్కసెక్కలైపోయింది. లోతు అన్నాడు నేను వెళ్ళిపోతా అన్నాడు. అబ్రహాం అన్నాడు ఒక మాట అర్థమైంది, వెళ్ళిపో, నాకు ఈ ఆస్తులు వద్దు, ఈ ఆస్తులు, ఈ ఐశ్వర్యాలు, ఈ భూభాగాలు ఇవేమొద్దు, నాకు విషయం చాలు.
నాకు పాఠం అర్థమైంది, నాకు దేవుడు ఉంటే చాలు. లోతు నీకు విషయం చెప్తున్నాను, ఆస్తుల కొరకు మనం గొడవలు పెట్టుకోవడం ఏంటి? బయట వాళ్ళకి బాగోదు. ఆస్తుల కొరకు మనం గొడవలు పెట్టుకోవడం, దేవుని పిల్లలమ్మ మనం గొడవలు పెట్టుకోవడం ఏంటి? బయట వారికి సిరాగ్గా ఉంటుంది. మనం గొడవలు పెట్టుకుంటే అది దేవుని దృష్టికి మంచిది కాదు, ప్రజల దృష్టికి మంచిది కాదు. నేను అడుగుతున్నాను, నీకు డబ్బులే కావాలా? తీసేసుకో. ఈ ఎకరాలు కావాలా? తీసేసుకో. ఆ కుడివైపు కావాలా? తీసేసుకో. ఆ తూర్పుని కావాలా? తీసేసుకో. ఆ దక్షిణానికి కావాలా? తీసేసుకో. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకో. నేనేం తీసుకోను. నాకు కలిసి వచ్చే ఆస్తులు ఏమొద్దు. అసలు రైట్ హక్కులు మాట్లాడడం మొదలెడితే లీగల్గా నాకు వర్తిస్తాయి, కానీ ఇన్ని రైట్స్ నాకున్నా నేను ఎప్పుడూ ఏ ఫైట్ నేను చేయను. మొత్తం నువ్వు తీసేసుకో. నేనన్న వాడిని ఎవరిని బట్టి ఇక్కడికి వచ్చానో ఆ దేవుడు నాకుంటే చాలు. లోతు ఐగుప్తు వెళ్ళొచ్చాక మరి ఎక్కడ డిస్టర్బెన్స్ అయ్యాడు నాకు తెలియదు, కానీ లోతు కూడా ఆస్తులు పిచ్చి పట్టేసింది. ఆస్తులు పిచ్చి ఎప్పుడైతే పట్టిందో లోతు గారు ఆ సుదీర్ఘంగా సొదొమ గొమొర్రాల్లో మంచి పచ్చని మైదానాలు ఇవన్నీ ఉండడం చూశాడట. చూసి అక్కడ గుడారం వేసుకున్నాడట, ఫ్యామిలీని అక్కడ పెట్టాడట. ఏమయ్యాడట? ఆ ఫ్యామిలీ మొత్తం ఆస్తులను బట్టి అబ్రహాము సహవాసం వదిలి వెళ్ళిపోయి సిదిగిపోయారు. ఇలా అంటే బాగున్నాయి. ఏంటి నా తండ్రి తర్వాత తండ్రి అంత తోడువి, ఈ వెనకాలలో వచ్చి గొడవలు పెడితే వీళ్ళ వల్ల నేను దూరం అయిపోవడం పెట్టి కలిసి బతుకాం, కలిసి చచ్చిపోదాం. దేవుడి పిలుపు నీ పిలుపే నా పిలుపుని అనుకుని వచ్చాను, నీ భక్తే నా భక్తి అని అనుకుని వచ్చాను. నీతో పాటు నేనుంటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చనిపోతాను అని రూతమ్మలా మాట్లాడితే బాగున్న లోతు. అలా వెళ్ళిపోతావంటే వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు? టెంట్ వేసుకున్నాడు, టెంట్లో కాపురం పెట్టాడు, ఆ పిల్లలతో నివసించాడు, భార్యతో నివసించాడు. ఆస్తులు పిచ్చి అలా ఆవిడకి కూడా వచ్చేసింది. అలా ఆవిడ చూసింది. దేవుడు చెప్పాడు ఎనుదిరిగి చూడొద్దు, ఎనుదిరిగి చూడొద్దు అంటే ఆస్తుల మీద పిచ్చి ఎనుదిరిగి చూసింది. ఉప్పు స్తంభం. లోతు చెడ్డోడ అంటే చెడ్డోడు కాదు. లోతు పోకిరి పనులు చేస్తాడే చేయుడు. లోతు భక్తిపాడు అంటే భక్తిపాడు. లోతు నీతిమంతుడు అంటే నీతిమంతుడు. దినదినము సొదొమ పనులను బట్టి తన మనసును నొప్పించుకున్నట్టు నొప్పించుకోడు. కానీ చిన్న మైనస్ ఉంది, ఆ భూభాగాలు వదిలి రాలేదు. ఆ ఒక్క మైనస్ చాలు తనని వెంటాడడానికి, ఆ ఒక్క మైనస్ చాలు తన కుటుంబం ఎగిరిపోవడానికి. ఆ యెహోవా సన్నిధి సహవాసమైన అబ్రహాము గారిని, ఆయనతో భక్తిని వదిలి దూరం వెళ్ళాడు. ఏం సాధించాడు? నేను ముగించేస్తున్నాను. కూతుర్లకి చెప్పాడు, అల్లుళ్ళకి చెప్పాడు, భార్యకి చెప్పాడు, దేవుడు మనల్ని ఎనుదిరిగి చూడొద్దన్నాడు, వెళ్ళిపోదామని. భార్య చూడొద్దంటే చూసింది. నేను అడుగుతున్నానండి, కనబడిన దేవుని మాట ఎలాగో ఇవిడ బుర్రకెక్కలేదు, కనీసం భర్త మాట అయినా గౌరవించాలి కదండి. నేనేమంటున్నాను చెప్పనా? ఆ భర్త అంటేనే ఆవిడకి అంత సీరియస్నెస్ చెప్పండి. అలాగా అంటాడా మనిషి అనుకుందంతే. భార్య పట్టించుకోలేదు. నెక్స్ట్ అల్లుళ్ళకి, ఆ 19వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. అల్లుళ్ళారా, ఇదిగో నా కూతుర్లకి యజమానులు అవ్వబోతున్న అల్లుళ్ళారా, రండి, ఈ దేశాన్ని దేవుడు పాడు చేయబోతున్నాడు రండి అంటే వీళ్ళు అన్నారట, నీ కామెడీ లాభం మాంగారు అన్నాడు. అక్కడ ఉంటుంది చూడండి, ఎగతాళి చేయు అని వలే అని ఉంటుంది. అల్లుళ్ళు లోకు కట్టారు, భార్య లోకు కట్టారు. బాధాకరమైన విషయం, కూతుర్లు లోకు కట్టారు. కూతుర్లు ఎంత లోకు చెప్పినా, నాన్నకి మద్యం పట్టించేసి చేయకూడని పని చేద్దాం అనుకున్నారంటే అంతలోకి వాళ్ళు లోతుగారంటే. మెలకు వచ్చిన తర్వాత సృహ ఆ యొక్క మత్తు వదిలిన తర్వాత ఇదే పిచ్చి పని ఏమండా అనా లేడా? సరే ఏమైపోయిందో, లోతు గారు నేను బాగానే ఉన్నాను అనుకున్నాడు, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన వెనకాల ఉన్నవారు ఎవరు బాగాలేదు, నాశనం అయిపోయారు. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పనా? ఆస్తులు మధ్యలో వచ్చాక వాటి ప్రభావాన్ని చూసి వీటి వలన డిస్టర్బెన్స్ ఉందని వదిలేసిన అబ్రహాం బాగుపడ్డాడు. అవి పట్టుకుని కొనసాగి యథార్థత లేకుండా పోగేసుకుని తిరిగిన లోతు కుటుంబం చెప్పండి దెబ్బలు తినేసి. ఇప్పుడు చెప్పండి, ఈ కీర్తన ఒకరికి మ్యాచ్ అవుద్ది, ఒకరికి మ్యాచ్ అవుద్ది? ఎవరికి చెప్పండి? అబ్రహాం గారి లైఫ్కి సెట్ అవుతుంది, లోతు గారి లైఫ్కి సెట్ అవ్వలేదు. అబ్రహాం గారి జీవితంలో ఆస్తులు లేవు, యెహోవాయే ఆస్తిగా ఉన్నాడు. అబ్రహాం జీవితంలో లోగిటి భార్య ఫలించు ద్రాక్షవల్లి, ఎస్ శారమ్మ ఫలించు ద్రాక్షవల్లి, ఆ తల్లి తనకి కలిసి వచ్చే చక్కటి భార్య, ఎప్పటికీ ఉత్తమ తల్లి. లోగిట భార్య అబ్రహాం ఇంట్లో ఫలించు ద్రాక్షవల్లి. లోతు భార్య ఫలించు ద్రాక్షవల్లి కాదు, మరి ఫలింపు లేకుండా ఉప్పు స్తంభం అయిపోయింది.
అబ్రహాం గారి యొక్క పిల్లలు ఎలాంటి కొడుకు పుట్టాడండి? నాన్న అని పిలుస్తున్న కొడుకుని ఈ కట్టెల మోపు మొయ్యరా అంటే మోస్తారా? మన కొడుకులు మోస్తున్నారా? చేలో క్యారేజీ పట్టుకెళ్ళరా, నాన్న ఇంకా రాలేదంటే క్యారేజీ పట్టుకెళ్ళడానికి వీడికి ఎంత నామూసి. వీడికి ఏమన్నా నువ్వు రిలయన్స్ అధినేత మీ తాతయ్య అనుకుంటున్నావా? ఆయన వల్ల బతుకుతున్నా, గుర్తుపెట్టుకో. ఏదో బిల్డప్లు ఇస్తాను మన విలేజ్లో చాలామంది నేను చూస్తాను. మనకు లేదంటే లేదు, మేము పేదరికంలో డిగ్నిటీగా ఉంటాం సార్ అని చెప్పాలి. మనకి నాన్న పరిచయం చేసుకోవడానికి సిగ్గు, అమ్మను పరిచయం చేసుకోవడానికి సిగ్గు, వాళ్ళకి ఏమైనా పట్టుకెళ్ళడానికి సిగ్గు. కానీ అబ్రహాము అబ్బాయి ఇస్సాక్ గారిని చూడండి, కట్టెలు మోయమంటే మోయమంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. ఆ భూభాగం అంతటికి అబ్రహాముకి దేవుడు ఆ దేశాన్ని రాసి ఇచ్చేస్తే ఇప్పుడు అబ్రహాం చనిపోతే ఆ దేశం అంతటికి వారసుడు ఎవరు చెప్పండి? ఇస్సాకే ఆ దేశానికి వారసుడు. కానీ అంత వారసుడు కట్టెలు మోయమంటే మోసాడంటే మనం అడుగుతున్నాను, మనకి దేశం అంతా మన పేరు మీద లేదు, ఒక అరెకరం ఉందా మనకి? అడుగుతున్నాం, ఒక అరెకరం, ఒక ఎకరం, ఎంత బిల్డప్లో మనకి. నాన్న మాట అమ్మ మాట వినండి, వాళ్ళ కష్టార్జితాన్ని గౌరవించండి. అబ్రహాం గారు అబ్బాయి గౌరవించండి. నాన్న మోస్తాను నాన్న, పట్టుకెళ్ళారు, కొండపైకి పట్టుకెళ్ళారు, చేతులు కట్టేస్తున్నాడు. వయసు అయిపోయిన అబ్రహాం బిగిస్తుంటే వయసులో నీ కుర్రోడు, నన్ను ఏం చేస్తున్నావు? అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల లేదంటే ఆ మౌనం వెనకాల అర్థమైపోయింది, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు నువ్వే. మౌనం గుండిపోయాడు. కత్తి పైకెత్తాడు, కట్టెలు పేర్చాడు. ఆ కత్తి పైకెత్తి నరికేస్తున్నప్పుడు అబ్రహాం గారు కుమారుడు ఇస్సాకు చాలా మౌనంగా ఉన్నాడట. నేను అడుగుతున్నాను, ఎవరికి వయసు అయిపోయింది, ఎవరు వయసులో ఉన్నారు చెప్పండి? ఇస్సాకు వయసులో ఉన్నాడు. వయసులో ఉన్న ఇస్సాకు తిరగబడితే అబ్రహాము గారు గొడవాడగలడా? పరిగెట్టగలడా? నీ పిచ్చి భక్తి నా మీద రుద్దుతున్నావు ఏంటంటే ఆగలడా? అని ఇస్సాకు ఏమని చెప్పిన, నాన్న ఈ నాన్నని ఆ తండ్రి ఈ తండ్రిని బలి కోరితే, ఈ తండ్రి కొరకు ఆ తండ్రి కొరకు ఈ తండ్రి నలిగిపోతే, ఈ తండ్రి కొరకు చచ్చిపోయే ఉత్తమ కొడుకు నీ కొడుకు నాన్న, నేను చచ్చిపోతా అన్నాడు. నువ్వు నన్ను నరికేస్తావో పొడిచేస్తావో ఏం చేస్తావో చేయి, నేను చావడమే నీ దేవుని చిత్తం. నీ చిత్తం అయితే మీ కొరకు నేను చచ్చిపోవడానికి రెడీ. అంత మౌనం ఉంది ఆయన వెనకాల. నేను మాట చెప్పనా, ఒలీవ మొక్క కన్నా గొప్పోడండి ఎవరు చెప్పండి? ఇస్సాకు గారు. నీ భోజనపు బల దగ్గర నీ పిల్లలు ఒలీవ మొక్కలు, ఒలీవ మొక్క కన్నా గొప్పోడండి. జీవవృక్షం లాంటి కొడుకు పుట్టాడు. ఆరిపోతున్న వాళ్ళ జీవితాల్లో నవ్వులు నింపే కొడుకు పుట్టాడు, ఉత్తమ కొడుకు పుట్టాడు. మరి లోతు కూతుర్లు గన్నేరు మొక్కలు పుట్టాయని గర్భాలు, భక్తి లేని పిల్లలు పుట్టారని గర్భాలు. అబ్రహాం గారి జీవితాలు 175 years మనకు కనబడుతుంది. భారెడు కాలం యాకోబుని యాసావుని కూడా చూశాడట, ఎంతకాలం బతికాడండి. కానీ లోతు గారు ఆయన గ్రాఫ్ ఏంటి ఇలా ముగిసిపోతుందని చాలా విచిత్రంగా ఉంటుంది. నేను ముగించేస్తున్నాను. ఆ కీర్తన అబ్రహాం గారికి మ్యాచ్ అవుతుంది, ఆ కీర్తన లోతు గారికి మ్యాచ్ అవ్వట్లేదు. నేను ముగించేస్తున్నాను. ఈ రెండు కుటుంబాల్లో నీ కుటుంబం దేనిని పోలుందో చెక్ చేసుకో. నీకు భక్తి ఉంటే కాదు, నీ వెనకున్న వాళ్ళకి భక్తి ఉందా చెక్ చేసుకో. నీకు భయభక్తులు ఉంటే కాదు, నీ వెనకాల ఉన్నవారు చెక్ చేసుకో. అబ్రహాము వలే ఉండు, ఏమీ లేకపోయినా దీవెనలకు వారసుడు అవుతాం. లోతు వలె ఎగేసుకుంటూ పోగేసుకుంటూ వెళ్ళు, నష్టాలు సవజూస్తాం. నేను ముగించేస్తున్నాను. కీర్తన గ్రంథం ఏం సెలవిచ్చిందంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ దీవింపడును. ఇదే మాట క్రొత్త నిబంధనలో చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఎవరు తన రాజ్యాన్ని నీతిని ఎదుగుతారో చెప్పండి, వారు నిశ్చయముగా దీవింపబడతారు. ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికిన వారికి ఇవన్నీ అనుగ్రహింపబడతాయి. ఏవన్నీ ప్రభువా? మీకు తిండి కావాలా, బట్ట కావాలా, నీడ కావాలా, మీ ఆరోగ్య పరిస్థితుల, మీ మూరడి ఎత్తు కొరకు అంటే ఆరోగ్యం కొరకు ఏడుస్తున్నారా? ఇవన్నీ నేను అనుగ్రహిస్తాను. అయితే సూత్రం, నా నీతిని రాజ్యాన్ని మొదట ఎతకండి. నీతిని రాజ్యాన్ని క్రొత్త నిబంధన అన్నాడు. పాత నిబంధనలో యెహోవా యందలి భయభక్తులు, ఆ మాటే కొండ మీద చెప్పాడు. ఆయన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో ఫ్యామిలీ బాగుంటుంది, ఆయన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో ఫైనాన్షియల్గా బాగుంటాం, ఆయన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో మన పిల్లలు మనకు కలిసి వస్తారు, ఆయన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో హెల్త్ విషయంలో బాగుంటాం, ఆయన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో మన లైఫ్ మన ఊరికి ఒక విచిత్రమైన సాక్ష్యం ఉంటుంది. ఆ విధంగా రాజు ఉండాలి, తనకు సహకరించిన తమ్ముళ్ళు ఉండాలి. ఇక్కడ సేవకులందరూ ఈ విధమైన దీవెనలు పొంది వర్ధిల్లింప చేయబడునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన ఘనమైన సంగతులు మాకు అందించారు తండ్రి. ఆలస్యమైనను 2 వర్తమానాల తండ్రి మీ బిడ్డలకు వినగలిగి ఓపికనిచ్చారు. మొదటి వర్తమానంలో తండ్రి సువార్త విషయంలో ఏ తీవ్రత ఉండాలో తమ్ముడు ద్వారా మాట్లాడారు. 2వ వర్తమానంలో కుటుంబాల్లో తండ్రి ఆర్థికంగా బాగుండాలంటే తండ్రి, కుటుంబాల్లో బాగుండాలంటే, పిల్లలతో అన్ని విషయాల్లో బాగుండాలి అంటే 60 ఏళ్ళ ఈ చిన్న జీవితం ఏదో ఒక రోజు ముగిసిపోయి యాత్రా జీవితంలో తండ్రి ఈ ఉరుకులు పరుగుల మధ్య మేము దీవెనగా బతకాలి అంటే సూత్రం తండ్రి, మిమ్మల్ని మేము వదలకూడదు. మీ రాజ్యాన్ని, నీతిని మేము పట్టుకుని ఎప్పుడైతే నడుస్తాం బంతుల్లా మమ్మల్ని నడిపిస్తారు తండ్రి. దీవెనల చేత మమ్మల్ని వర్ధిలింపజేస్తారు తండ్రి. మీరు కోట్ల రూపాయలు మాకు ఇస్తారని నేను అనడం లేదు కానీ తండ్రి, ఉన్న దానిలో మాకు తృప్తినిస్తారు. దీవెనకరమైన జీవితాలు మాకు అనుగ్రహిస్తారు. మా బిడ్డలను చూసి మేము మురిసిపోయే ధన్యత మాకు దయచేస్తారు. మా కుటుంబాన్ని బట్టి తండ్రి ఆనందించే ధన్యత మాకు అనుగ్రహిస్తారు తండ్రి. ఈ సభ కొరకు కష్టపడిన కుటుంబాలను ఆ విధంగా దీవించండి. తమ్ముడిని, తన తల్లిదండ్రులని తండ్రి దీవెనకరంగా మార్చండి. స్థానిక దైవజనులను, ఆయన కుటుంబాన్ని తండ్రి మరింత మీ ఆశీర్వాదాల చేత నడిపించండి. వేదిక మీద సేవకులు క్రాంతి కుమార్ గారిని, నా జత పని వారిని, ఇంకా సేవకులు ఎవరైతే రెడ్డి గారు తండ్రి ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తండ్రి మరింత సత్యానికి స్తంభాలుగా కట్టండి. మమ్మల్ని ఎవరైనా హేళన చేసి ఆమె చెడ్డ మాటలు పలుకుతంటే మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.